నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు శ్రీ వీరధర్మజయోగి స్వామీజీ వారు మనతో పాటు ఉన్నారు, మన స్టూడియోకి వచ్చారు. గతంలో చాలా సమస్యల మీద ఆయన మనం సంప్రదించాం. ఆయన చాలా సమస్యలకి ఆయన వివరణ కూడా ఇచ్చారు. సో ఈరోజు ముఖ్యంగా మనం చూసుకునేది ఏంటంటే దేవతలు ఎవరు, గణాధిపతులు ఎవరు, అదేవిధంగా సర్వాంతర్యామి ఎవరు అనే అంశాల మీద, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే సెప్టెంబర్ 17న మనకి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఉంది. అదే రోజు నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధాని పుట్టినరోజు కార్యక్రమం కూడా అదే రోజు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర విమోచన దినంగా ప్రకటించుకున్నటువంటి రోజు కూడా అదే రోజు. కాబట్టి మరి దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటనేవి మనం ఇంకా క్లియర్గా మాట్లాడుతుంది. ఇంకా తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని పాలిటిక్స్ అంశాల విషయంలో కూడా స్వామీజీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ నమస్తే. జై శ్రీరామ్, జై గురుదేవ్. జై గురుదేవ్. స్వామీజీ, నిజంగానంటే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు మనం జరుపుకున్నాం. అవును. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి కొన్ని అంటే వ్యాఖ్యలు అయితే మనకి వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నట్టుగా దేవతలు ఎవరు, గణాధిపతులు ఎవరు, అదేవిధంగా సర్వాంతర్యామి ఎవరు. ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నాయి నిమజ్జన కార్యక్రమాలు. సో వినాయక చవితి నుంచి మొదలుకొని నవరాత్రులు కావచ్చు, చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా శోభేయమానంగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి తమ ఎక్కడైతే వాళ్ళకి వీలైన చోట్ల నిమజ్జన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఏంటి మరి నిజంగానే అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రమాదాల విషయంలో కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా మీరు? శ్రీ గురుభ్యో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మయే శ్రీ గురవే నమః. అకాండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వదం దర్శనం యోగై తస్మయే శ్రీ గురవే నమః. న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు యోహో టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి సనాతన ధర్మ హిందువులందరికీ కూడా ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, ఇది మనకు వచ్చినటువంటి సందేహం కాదు. అనాదిగా అత్యుత్తములెందరో ఈ సర్వానికి ఈశ్వరుడెవరు, ఈ సర్వేశ్వరుడెవరు, ఈ సత్యం ఏమిటి, ఇది ఆకారమా నిరాకారమా మమకారమా అనేటువంటి దాని మీద చాలామంది తత్వశోధన తత్వ ప్రచార శోధన చేసినటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు. వారిలో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సినటువంటి వారిలో పార్వతీ భర్త అయినటువంటి శంకరుడు, మన గణనాథుడు గణపతి గణేశుని యొక్క తండ్రి. ముల్లోకాలలో ముగ్గురు మూర్తులలో మూల మూర్తులలో ఎప్పుడు నిత్యం ధ్యానంలో కూర్చుండి ఎప్పుడు ధ్యానంలో భగవంతునిలో లీనమయ్యేటువంటి అతీతమైనటువంటి శక్తి స్వరూపుడు శంకరుల వారు. ఇది మనము అనేక చూస్తాం. అటువంటి ఒక స్వరూపమే వీరబ్రహ్మేంద్ర స్వామి స్వరూపం. మీరు చూడండి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడు కూడా యోగా ముద్రలో ఉంటారు, వారు ధ్యానంలో ఉన్నట్టే ఉంటారు. దాని తర్వాత బుద్ధుడు వచ్చారు, వారు కూడా యోగ ముద్రలోనే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు, కొన్ని టైంలో ఉన్నారు కాబట్టి వారిని ఎక్కువ మనకు చూపించలేదు. కానీ ఇక్కడ గణాధిపతి అనుకున్నాం. ఇప్పుడు గణపతి టైం. ఇప్పుడు గణాధిపతి అందరికీ గణపతి అయితే హిందూ ధర్మంలోనే కొంతమంది లేదా కొన్ని సాంప్రదాయాల వాళ్ళు గణపతిని మొక్కడం లేదు కాబట్టి మీకు ఆ ప్రశ్న వచ్చింది నేను అనుకుంటున్నా. ఎందుకంటే శైవ సాంప్రదాయంలో గణపతిని
శాక్తేయం అనే సాంప్రదాయంలో గణపతిని తీసుకోవడం జరుగుతుంది. గానాపత్యం గణపతి, ఈ మూడుగురు మాత్రమే గానాపత్యాన్ని తీసుకుంటారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉవాస్మహే. ఇక్కడ మన గణనాథునికి 2 దంతాలు ఉంటాయి, అందులో ఒకటి కట్టయి ఉంటుంది. అనేక దంతం, అనేక దంతాలతో, అనేక శిరస్సులతో, అనేక అవతారాలు దాల్చి అందరికీ ఆదిదేవుడు అయినటువంటి వారు ఎవరు అనేది దీని యొక్క మర్మం అన్నమాట. దీన్ని పురాణ సూచకంగా చెప్తే దేవుళ్ళు చాలామంది ఉంటారు. మనం అంటున్నాం 33 కోట్ల దేవతా సమూహం ఉంది. మనం 33 కోట్ల దేవతా సమూహాన్ని పూజించేటువంటి టైం ఉంటుందా? మూలమైనటువంటి వాళ్ళు కొంతమంది మొక్కడానికే మనకు సమయం దొరకక మనం ఇతర మతాల్లో ఉన్నటువంటి దేవతలను గురువులను మొక్కుతున్నాం. అట్లానే గణపతి మాత్రం వారు జననం అందరికీ తెలుసు. గణపతి వ్రతకల్పంలో చెప్తున్నారు, శివుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుణ్ణి తన గర్భంలో దాచుకుంటే, శివుడి యొక్క ఆచూకీ తెలియకపోతే, దేవతలందరూ అయోమయంలో పడిపోతే, అప్పుడు అమ్మవారు శివుని కోసం తపస్సు చేయడానికై స్నాన సంధ్యాలు ఆచరించి తపస్సు కోసమే ఆమె నిమగ్నమయ్యే టైంలో సేవకుడిగా ఉద్భవించినటువంటి ఆ పిండి బొమ్మ రూపంలో వచ్చినటువంటి ఆ మూర్తియే ఇప్పుడున్నటువంటి గజముఖుడు, గణనాథుడు, బాలకుడు. ఇది విషయం, ఇదొక లెక్క. అలానే అదే సమయంలో నంది వెళ్ళి ఆ గజాసురుణ్ణి పొట్టను చీల్చినప్పుడు ఆ పొట్టలో నుంచి బయటికి వస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంటికి వచ్చే సందర్భంలో అప్పటికే ఈ బాలకుడు అమ్మవారు లోపల ఉంది కాబట్టి ఎవరిని వెళ్ళనియొద్దని చెప్పింది, ఎవరు వచ్చినా సరే అని. అంత అంత శక్తి అమ్మవారి శక్తి స్వరూపానికి ఉంది ఆ బాలకుడిని తయారు చేయడం వల్ల. ఆ బాలకుడు ఎవరనే విషయం శంకరుడికి తెలియదు. ఈ విషయం పట్ల మనం చరిత్రను మనం ఆధారం చేసుకున్నట్టయితే ఆ గజాసురుణ్ణి నందీశ్వరుడు ఎప్పుడైతే కొమ్ములతో పొడిచి చంపితే అతను ఒక వరం కోరుతాడు. స్వామి, నా కోరిక మేరకు నా గర్భంలో వచ్చి కూర్చున్నావు, ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి నందీశ్వరుడు వచ్చి తీసుకెళ్తే నన్ను చంపారు, మరి నేను నీతోటి చిరకాలం ఉండాలనుకుంటున్నా, నీ అందుబాటులో ఉండాలనుకుంటున్నా, నా స్థితి ఏమిటి అని అడిగితే అప్పుడు శంకరుడు ఇస్తాడు, నీకు వరం ఇచ్చిన మాట వాస్తవం, నీ దగ్గర ఉండాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు ఇంకొకటి ఇస్తున్నా, నీవు నాకంటే ముందు నీకు పూజలో ఇచ్చేటువంటి అవకాశం, నీ యొక్క తలను పూజించేటువంటి స్థితి వస్తుంది ఒకరోజు అని ఒక వరం ఇచ్చి ఇంటికి వచ్చే సమయంలో ఇదంతా జరుగుతుంది. ఆ జరిగిన సందర్భంలో అప్పుడు శివుడు తన యొక్క ఆలోచనతో చూడకుండా నా ఇంట్లోకి నన్నే పోనీయొద్దనే ఆలోచనతో ఎదురైనటువంటి బాలకుడిని ఎంత చెప్పినా వినకుండా ఎదురు మాట్లాడినటువంటి ఆ బాలకుడు నీ శిరస్సు ఛేదనం చేయడం వల్ల, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వచ్చేది అతుకోవడం వల్ల, అమ్మవారి శక్తి స్వరూపం వల్ల దాన్ని భస్మీపటలం చేస్తాడు త్రిశూలంతో. అప్పుడు అమ్మవారు బయటికి వచ్చి నేను తయారు చేసినటువంటి బాలకుడు చంపడానికి వీల్లేదు, చాలా మంచి అది ఇదని అన్ని చెప్తుంది ఆమె. కానీ అప్పుడు అమ్మవారి కోరిక తీర్చకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది కాబట్టి శంకరుడికి ఒక ఆలోచన వచ్చి, సరే ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు మన వైద్యులు ఎవరికైనా చెయ్యో కాలో కట్ అయితే వితిన్ 2 hours లోపల ఆ చెయ్యిని ఇమీడియట్గా తీసుకొచ్చేస్తే ఇమీడియట్గా ఆపరేషన్ ద్వారా రక్షిస్తారు. ఇది మన వైద్య శాస్త్రంలో మనకు ఉంది కదా. అంటే ఇప్పుడు ఉన్నప్పుడే అప్పుడు కూడా ఉందన్నమాట. ఆ యొక్క ప్రాణి అంటే ఆ మొండేమో పూర్తిగా చనిపోకముందే ఆ భస్వం అనేటువంటి తలను తేలేం, భస్వం అయిపోయింది కాబట్టి అలా ఉండుంటే అతికిచ్చేవాళ్ళు. సో కాబట్టి ఈ సమయంలో బడులకు చెప్తారు, వారు ఆలోచన చేస్తారు, మీరు ఉత్తర దిక్కులో ఎవరైతే నిద్రిస్తుంటారో వారెవరైనా వారిని దర్శించి తీసుకురమ్మని చెప్పారు. ఇది న్యాయమా అని అడిగారు చాలా మంది. ఒక సామాన్యంగా పడుకున్నటువంటి గజాసురుణ్ణి అది ఎవరిని ఏమనకుండా ఉంటే దాన్ని నరకం తీసుకొచ్చి తన కొడుకు పెట్టుకోవడం శివుడికి స్వార్థం కాదా? ప్రశ్న. అంటే నేనేమంటున్నానంటే ప్రశ్నే. కానీ గజాసురుడు అనే రాక్షసుడి యొక్క కోరిక మేరకే నిద్రపోయాడు, అలా వెళ్ళడం జరిగిన వాళ్ళకు దొరికాడు. ఆ ఉత్తర దిక్కును బట్టి పడుకోవద్దు, అది అయస్కాంతం అనేది, భూమి అయస్కాంతం ఉత్తర దిక్కులో వంగి ఉంటుంది. అదంతా మన యొక్క మైండ్ అంతా గుంజేసి మరణావస్థను చేస్తుంది. కాబట్టి ఇప్పటికీ మన శాస్త్రం ఏం చేస్తుంది, వాస్తు శాస్త్రం అంటే ఖచ్చితంగా ఎవరు కూడా దక్షిణం వైపు తలబెట్టి పడుకోవాలి, లేదా పడమట పెట్టాలి, వీలైనంతే, వీలు కాకపోతేనే తూర్పుకు పెట్టాలి అని చెప్తుంది శాస్త్రం. సో అందువల్ల దక్షిణ ఎప్పుడు కూడా తూర్పుకు పెట్టుకుని పడుకోవచ్చు, ఉత్తరం పెట్టొచ్చు, దక్షిణం పెట్టొచ్చు, పడమట పెట్టచ్చు, కానీ ఉత్తరానికి మాత్రం ఎవరు పెట్టి పడుకున్నా ఈ సమస్య వస్తుందని మన గణపతి చరిత్ర ద్వారా తెలుసుకొని మన వాళ్ళందరూ పాటిస్తారు. ఇది విధర్మీయులు పాటించకపోతే అది వారి కర్మ, మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే మరణం వచ్చినప్పుడు నువ్వు ఉత్తరం పండుకున్నా దక్షిణం పడుకున్నా వస్తుందని వితండవాదులు కూడా ఉంటారు. నేనైనా అత్యధిక శాతం అది ఉంటుందని చెప్పారు.
సో ఆ గణనాథుడు ఎప్పటి కాలంలో వచ్చాడు? శంకరుడు, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ప్రమద గణాదులు, ఇంద్రుడు, ఎంతో మంది దేవతా గణాదులు, యముడు, కిన్నెర, కింపరుషులు ఎంతో మంది ఉన్నప్పుడే వాళ్ళందరి తర్వాత వచ్చినటువంటి గణనాథుడు. కాబట్టి ఆ గణనాథునికి చిరంజీవి అనే బిరుదిచ్చి ఆయన ద్విముఖుడు, అంటే 2 ముఖాలు కలవాడు. ఫస్ట్ ఒక ముఖం ఉండే, అది భస్మం అయింది. రెండవ ముఖం ద్విముఖుడు. తర్వాత ద్విజన్ముడు, ఒకసారి పుట్టాడు, స్వామి చంపాడు. రెండోసారి చంద్రుడి కారణం చేత పొట్ట పగిలిపోతుంది, అప్పుడు ఆయన యొక్క మరణం వస్తుంది. అంటే రెండుసార్లు పుట్టాడు, 2 ముఖాలతో వచ్చాడు. అంటే ద్విముఖుడు, ద్విజన్ముడు. సో ఇక్కడ నుంచి అతనికి ఎటువంటి అపవాదు రావద్దు, అతన్ని మొక్కిన వారికి ఎటువంటి ఆటంకం కలగకూడదని అందరూ వరాలు ఇవ్వడం వల్ల మన గణనాథుడు ఇంత గణనాయకుడు అయ్యాడు. సో ఈరోజు రాముడికి లేని వైభవం, విష్ణువుకి లేని వైభవం, బ్రహ్మకు లేని వైభవం, శివుడికి లేని వైభవం గుర్తుపెట్టుకోండి. ప్రమాదకంలో యముడికి లేని వైభవం, ఇంద్రుడికి లేని వైభవం, ఇంకా ఎవరికి లేని వైభవం. 9 రోజులు పిల్ల పాప ఆ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ విరాళాలు ఇచ్చి స్వామిని అందులో పెట్టి పూజ చేసి దాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. అంటే ఆ ఒక వరం వల్ల, ఆనాడు దేవతలు ఇచ్చిన, అందరు ఇచ్చిన వరం వల్ల గణనాథుడు అయ్యాడు. కానీ అతని జన్మం మధ్యలో వచ్చింది. సో అంతకుముందు ఎవరైతే ఉన్నారో అన్ని గణాలకు అధిపతి భగవంతుడు సర్వాంతర్యామి అంటారు. రాముడు త్రేతాయుగంలో వచ్చారు, వారి వయసు మీకు తెలుసు. ద్వాపరయుగం వయసు మనకు తెలుసు. కృష్ణుడు కలియుగం, ఇప్పుడు కలియుగం వయసు 4,32,4,32 అట్లా వెళ్తే అందరికి వయసు ఉంది. ఒక్క సత్యయుగంలో ఎవరైతే సర్వాంతర్యామి ఉన్నారో, పంచభూతాలు సర్వాంతర్యామి కాదు, పంచభూతాలు 5 భూతాలు అవి పంచభూతాలు భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా భగవంతుని ఆధీనంలో ఉంటాయి. ఆ భగవంతుడు అనేవారు ఎవరు అని వేదం ఏం చెప్పిందంటే, నా తస్య ప్రతిమ అస్తి, నా అంటే సంస్కృతంలో లేదు అని, తస్య ప్రతిమ అస్తి, ప్రతిమ అంటే బొమ్మ, ఎవరికి కూడా ఆకారం అయితే లేదో వారే భగవంతుడు అని యజుర్వేదం చెప్తుంది. ఇది బైబిలో లేదా ఖురానో లేదా మన పురాణమో చెప్పడంలే, ఏకంగా యజుర్వేదం చెప్తుంది. మన వేదం చదువుకున్నటువంటి మహత్వమైన పండితులు, గణాపాటిలు చాలా మందికి ఈ విషయం తెలుసు. కానీ మనకు అనేకమైన మంత్రాలు బయటికి రావడం వల్ల, మీరు విష్ణు సహస్రనామం తీసుకోండి, అందులో విశ్వకర్మ అని వస్తుంది. మీరు కావాలంటే ఏ గురువు గారు ఎవరైనా పండితులు వారు తీసుకోండి. మరి విశ్వకర్మ అనేటువంటిది దేవుడే కానప్పుడు మరి ఆ పేరు ఎందుకు వచ్చింది? అది ఎక్కడ రాదు. విశ్వానికి అధిపతి కాబట్టి. విశ్వం కర్మం కరోతి సహ విశ్వకర్మ, ఎవరైతే విశ్వాన్ని చేస్తారో అతని విశ్వకర్మ, అతను సర్వాంతర్యామి, అతనికి ఆకారము లేదు. ఇది సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి దీన్ని కుండబదులుకుంటే చెప్పేశాడు. రూపరహితునకు రూపము గల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి కాళికాంబహంస కాళికాంబ. రూపరహితుడు అంటే రూపము లేని, రైతుడు అంటే లేనివాడు. రూపము లేని భగవంతుడికి అనేక రూపాలు సృష్టించి ఈరోజు అసలు దేవుడు ఎవరో దయ్యం ఎవరో తెలియని పరిస్థితి. ఇప్పుడు మీకు చెప్తున్న సత్యం, విష్ణు సంప్రదాయంలో, వైష్ణవ సాంప్రదాయంలో గణపతి ఆరాధన లేదండి. ఇప్పుడు ఇంత మొక్కుతున్నాం కదా, మన జిఆర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళాను. నేను అదే అడుగుతా ఉన్నాను. నేను యాక్చువల్గా జిఆర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళాను. ఇది మన ఏంటది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అక్కడ పోతే ఎక్కడ కూడా గణపతికి సంబంధించినటువంటి ఒక్క ప్రతిమ కూడా నేను ఎక్కడ చూడలేదు. ఉండదు. అంటే ఎందుకు ఉండదు అనేది నాకు అర్థం కాలేదు. సరే, మరి అది కారణాలు ఏంటో మరి నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఎందుకు ఉండదు అక్కడ? ఏ వైష్ణవ దేవాలయాల దగ్గర ఆ గణపతిని గాని, శివుడిని గాని, నంది గాని, ఈ యొక్క లింగం గాని ఉండదండి. ఎందుకు ఉండదంటే అది ఒకప్పుడు అది మన దురదృష్టమే. ఎందుకంటే ఈ మతాలు ఇప్పుడు రానప్పుడు మన దగ్గర 2 ప్రాబ్లమ్స్ ఉండే. ఒకటి శైవము, వైష్ణవం అని వీళ్ళిద్దరు సందర్భాలలో మనకు అడ్డము నిలువు అనే పంచాదులు రావడం వల్ల విడిపోయి విశ్వ హిందూ పరిషత్ పుణ్యాన్నో నీలాంటి వాళ్ళ పుణ్యాన్న రామాలయంలో శివాలయంలో రామాలయంలో బ్రహ్మాలయం కూడా కడుతున్నారు. మంచిదేగా, మంచి పరిణామం కట్టాలా. ఎందుకంటే మనం ఇప్పుడు ఏకం కాకపోతే వాళ్ళు ఏకం చేయడం రెడీ. నాకు అదే అర్థం కాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామాలన్నీ అన్యమతస్థులకి మనకి కొంచెం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. అదే కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి రామానుజ విగ్రహం పక్కన కనీసం ఒక గణపతి విగ్రహము లేదా శివుడి విగ్రహము లేకపోతే ఏదో ఒకటి ఉండాలి.
ఇప్పుడు కిందనైనా ఇక్కడ గుళ్ళో ఉండదు. ఎందుకంటే అది ప్యూర్ ఒక రకమైనటువంటి మతం అనుకోవాలి. నేనైతే సాంప్రదాయం అనుకోను, మతమే అంట. ఎందుకంటే ఒక మతానికి మాత్రమే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాల ప్రకారం పోతారు. వాడికి ఇంక ఎవరిని మొక్కడు. అది చెప్పింది. ఇప్పుడు అల్లానే దేవుడు, లేకపోతే చావండి మీరంతా కాఫీర్లు అంటున్నారు కదా, సేమ్ ఆ సిద్ధాంతంలో పోతుందని నేను అనుకుంటున్నా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. నేను కూడా వెళ్ళాను అక్కడికి, ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఈవెన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతిలో ఉంటుందా? అక్కడ కూడా బేడి ఆంజనేయ స్వామి, గుర్తుపెట్టుకోండి, ఇవే ఉంటాయి. మరి ఎందుకు ఉంటాయి అంటే అది అట్లా తయారు చేశారు. సో వీళ్ళల్లో మార్పు వస్తే బాగుంటుందని అనుకుంటా. కనీసం మన సునామీ, భూకంపము, ఈ మూడో ప్రపంచ యుద్ధ లోపైన ఈ కొంతమంది మేధావులు ఇలాంటి వాళ్ళు కొంత మారితే హిందువులకు కొంతమందికి అర్థమవుతుంది. ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి అక్కడ ఈక్వాలిటీ అనేటువంటిది ఎక్కడ ఉందని నన్ను అడిగారు చాలా మంది. ఈక్వాలిటీ ఉన్నప్పుడు రామానుజన్ పక్కన ఆదిశంకరాచార్య విగ్రహం కూడా పెట్టాలి, ఆ పక్కన రాఘవేంద్ర స్వామి విగ్రహం కూడా వెళ్ళి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం పెట్టాలి. ఎందుకు పెట్టలేదు అంటే అది అంతే, అది వాళ్ళ సాంప్రదాయంలో ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు. ముస్లిం లాగా క్రిస్టియన్ లాగా మేము మీ సాంప్రదాయం మేము పెట్టుకున్నాం. కానీ అన్ని మతాలు ఏకము అయ్యింది, అందరు మొక్కొచ్చు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే. ఇప్పుడు సాయిబాబా కూడా సూపర్ దేవుడు అని చెప్పినటువంటి జిఆర్ స్వామి వారు కూడా వీడియో మీరు చూడండి కావాలంటే. మీరేమంటారు? సాయిబాబా దేవుడు అంటారా మీరు? నేను సాయిబాబా దేవుడు అన్నా. నేను ఏమంటున్నా, దేవుడు అనేవాడికి ఆకారమే లేదని చెప్పిన. ఇంకా సాయిబాబా దేవుడు ఎక్కడిది? దేవుడు అనేవాడికి ఆకారమే ఉండదు. ఉంటే మరి అలా ఆకారమే లేకపోతే శివుడు ఇలాగే ఉంటాడు, మేడలో ఇది బాగుంది. ఇప్పుడు శంకరుడికి అసలు పేరేంటో తెలుసా? రుద్రుడు అని పేరు. రుద్రుని తర్వాత అతనికి శంకరుడు అని పేరు. సర్వాంతర్యామని నిత్యం ఆరాధిస్తాడు కదా, అతనికి శివుడు అని పేరు. నమ శంకరాయచ మహేశ్వరాయచ నమ శివాయచ శివతరాయచ అని ఉంటది. మీరు చూసుకోండి మంత్రపుష్పం. ఎందుకు ఉంటుంది అది? ఎవరైతే ఆరాధిస్తారో, ఇప్పుడు నేనున్నానండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పరంపరలో, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పరంపరను నేను పాటిస్తూ వారి లక్ష్యంలోని భాగాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మా పేరు వీరధర్మజ స్వామి. వీరధర్మ పీఠానికి నేను అధిపతిగా ఉన్నా. ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, కాలజ్ఞానము అంటే స్వామివారు రాసిందే కాదు, స్వామివారు ఊహించి చెప్పాల్సిన విషయాలు కూడా చాలా నిక్షిప్తమై ఉన్నాయి. వారు రాసినవి 3000 కట్టలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే బయటకు వచ్చినాయి. మిగతా అన్ని ఇంకా రవ్వలకొండ దగ్గర ఉన్న బనగానుపల్లిలో చిందమాను మఠం గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో చింత చెట్టు కింద పాతి పెట్టబడి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమిటంటే చాలా విషయాలు ఇదివరకు ఒకరు చేశారులేండి. వారి పేరు నరసింహారావు గారు అని, ఒక లాయర్ గారు నల్గొండ నుంచి 500 కార్లు వేసుకొని నేనే వీరభోగ వసంతరాయ అవతారం నాదే, నేనే వచ్చి అవి తీస్తానని బయటికి పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నాలాంటి వాళ్ళు అందరూ వేసి అతని మీద కేసు వేసి లోపలేస్తే జైల్లోనే చనిపోయాడు. సో వీరభోగ వసంతరాయ అవతారం అంటే ఏదో వారు వస్తున్నారంటే కొన్ని కోట్ల మంది కదులుతారంట ఆటోమేటిక్గా. వర్షం వస్తే ఎట్లా అందరూ గొడుగులు పట్టుకుంటారో అట్లానే స్వామివారు వస్తున్నారంటే ఎట్లా అయితే ఇప్పుడు మోడీ గారు వస్తుంటే మోడీ మోడీ అని అందరూ అంటున్నారు, చూసారు వీడియోలు పంటే. వారికి వీరికి ఏం సంబంధం లేదు పాపం, ఊరికినే వారు చేస్తున్న మంచి కార్యాల ఇలా అంటున్నారు అంతే. వారు వీరిని కలవరు, ముట్టుకోరు. కానీ దూరం నుంచి సంబంధం లేకున్నా మంచితనం వల్ల అట్లా సాక్షాత్తు ఈ యుగాన్ని, ఈ యుగంలో 108 పాలిస్తాను, 1108 నా ధర్మాన్ని పాటించే వాళ్ళు వస్తారని చెప్పేటువంటి మహానుభావుడు. మరి ఆయన ఆల్రెడీ మనకు శంబల అనేటువంటి గ్రామంలో జన్మించాడని కొందరు, వస్తున్నాడని కొందరు, ఆల్రెడీ పుట్టాడని కొందరు, రెడీగా ఉన్నాడని కొందరు, ఇట్లా రకరకాలుగా ఉంది. కానీ కాలజ్ఞానంలో ఏమన్నారంటే డేట్లతో సహా ఇచ్చారు వారు. ఇప్పుడు ఈ గణాధిపతి అంటే కేవలము హిందువులకు మాత్రమే దేవుడా, లేదా హిందువులలో కొంతమందికి మాత్రమే దేవుడా అనేది మీ ప్రశ్న. నాకు అర్థమైంది. ఇలా మాత్రం నేను అంటున్నా, కొంతమందికి మాత్రమే గణపతి దేవుడు. అందరికి ఎట్లా అవుతాడు? ఇప్పుడు హిందువులనే అందరికి కానప్పుడు ఇంకా ఇతరులకు ఎట్లా అవుతాడు? ఇది మన ఫస్ట్ ప్రశ్న. మనం అడగాలి. ఎవరిని అడగాలి? ఇది మేమే ఇది మేమే అది అనుకునే వాళ్ళని అడగాలి. వాళ్ళు చెప్పాలి, లేదా మేమే పెద్ద గురువు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది ఇది సమాధానం. నేనైతే నాకే అటువంటి ఇబ్బంది లేదండి. నేను రామానుజన్ దగ్గర పోయినా, కృష్ణాలయం పోయినా, శివాలయం పోయినా, ఎక్కడికి వెళ్ళి ఏ బొట్టు పెట్టుకున్నా ఆ బొట్టు పెట్టుకుని రెడీగా ఉన్నా. ఎందుకో తెలుసా? ఆ 2 బొట్లలో ఉన్నది విభూదే. నువ్వు అడ్డం పెట్టినా విభూదే ఉంది, నేను పొడుగు పెట్టినా విభూదే ఉన్నది. అందులో ఉన్నటువంటి రహస్యం ఏతుందో నాకు తెలిసినప్పుడు నాకు ఏదైతే ఏంటి కాదు. ఇప్పుడు ఇది అన్నారు కదా, మరి నిజంగా ఈ తేడాలు వైష్ణవం శైవం తేడాలు ఉన్నప్పుడు మరి విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళకు భేదం లేదండి. వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు బైబిల్, ఖురాన్, వేదం తీసుకొచ్చి ముందర పెడితే ఇవి అనుకో, ఇవి చదువుకున్న వాళ్ళు అనుకుంటారు. అట్లానే ఈ ముగ్గురు త్రిమూర్తులు తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే వాళ్ళు ఏమనుకోరు, కానీ పక్కన ఉన్న వాళ్ళు గుద్దుకుంటారు.
ఏం కర్మ ఇది పరిస్థితి అన్నది. ఇప్పుడు మీరు జోగులాంబలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం ఉంది. అసలు బ్రహ్మ అనేటువంటి దానికి ఇక్కడ విగ్రహం ఉంటుందా అండి? ఎక్కడో ఒక్కసారి అసలు బ్రహ్మ అనేటువంటి విగ్రహం ఎక్కడైనా మీరు కనిపించిందా? లేదు. శపించబడ్డాడు కదా ఆయన. ఎవరు బ్రహ్మ అనేవాడు సృష్టికర్త. సృష్టికర్తని ఎవరైనా శపిస్తాడా? మరి ఆయన వెంకటేశ్వర స్వామి చరిత్రలో గూడు అనే అతను ఆయన చెప్పిస్తారు కదా, ఎందుకంటే ఆయన అసలు వెంకటేశ్వర స్వామి చరిత్ర అది చరిత్ర అవునా? బ్రహ్మ అనేవాడు ఎప్పుడున్నాడు? సృష్టికి మూలము. ఇప్పుడు 2 బ్రహ్మలు ఉంటాయండి. ఇక్కడ త్రిముఖ బ్రహ్మ ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు, పంచముఖ బ్రహ్మ ఉన్నాడు. ఇగో ఇన్ని పంచాదులు ఉన్నాయి మన దగ్గర. మరి ఈ పంచముఖ బ్రహ్మ గురించి చెప్పేటువంటి పరమ పురుషులు ఎవరు లేరు. వాళ్ళ గురించి చెప్తే కొంతమంది పంచలు బ్రహ్మ గురించి తెలిసిన మీకు. ఈ పంచముఖ బ్రహ్మ గురించి చెప్తే కొంతమంది పంచలు తడిచిపోతాయి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు అనేటువంటి డౌట్స్ వాళ్ళకి లేవు. చతుర్ముఖ బ్రహ్మ అది ఏ ముఖం ఎటు చూస్తుందో మీకు తెలియదు. త్రిముఖ బ్రహ్మ మధ్యలో చూస్తే ఇది పంచముఖ బ్రహ్మ ఉంది. ఇప్పుడు ఆ పంచముఖ బ్రహ్మ పంచబ్రహ్మ అనేటువంటి సాంప్రదాయం ఉంది మనకి. ఇప్పుడు సప్త ఋషులు పంచ ఋషులు అని ఉంటారండి. కానీ పంచ ఋషులను తొక్కేశారు అందరు కలిసి. సప్త ఋషులు బయటకు వచ్చినాయి. మంచిదే. 5, 7, 2 కలిపితే నష్టం ఏంటి దేశానికి? అవి వద్దన్నారు కాబట్టి పక్కపంటి అలేలియా అల్లా వచ్చేసింది. మీరు అర్థం చేసుకోండి. మీరు అక్కడ వద్దన్నారు కాబట్టి ఇక్కడ మొదలైంది. అంటే పంచముఖ బ్రహ్మలలో చెప్తా నేను మీకు. సానగ బ్రహ్మ ఋషి, సనాతన బ్రహ్మ ఋషి, అవభువనస బ్రహ్మ ఋషి, రత్నస బ్రహ్మ ఋషి, సుపర్ణస బ్రహ్మ ఋషి. సానగ అంటే లోహ శిల్పి. ఇదంతా శిల్పమేనండి. ఈ ప్రపంచం అంతా నిర్మాణం అంతా శిల్పమే. లోహ శిల్పి. సనాతన శిల్పి అతను దారు శిల్పి. అంటే మొత్తం ఈ కర్రకు సంబంధించినటువంటి పదార్థం దేవతా విగ్రహాలను తయారు చేసి ఆర్కిటెక్చర్ మొత్తం తయారు చేశారు వేరే వేరే ఏరియాలో మనకు. ఆ దేవతల ఇప్పుడు ఏ దేవానికి దర్వాజాలు ఎట్లా ఉంటాయో అట్లానే ఈ యొక్క సనాతన అహబోనస అంటే కంచు, రాగి, ఇత్తడి పాత్రలు తయారు చేసేవారు. వారు దేవతా విగ్రహాల్లో మన గుళ్ళల్లో అన్నిటి వాళ్ళు చేస్తారు. అవును. రత్నస అంటే శిలాశిల్పి. ఈ విగ్రహాలను ఈరోజు రాముని విగ్రహం అయితేంది, ఈరోజు రామానుజ విగ్రహం అయితేంది, ట్యాంకుమాడి మీద ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం అయితేంది, త్యాగరాజ విగ్రహం అయితేంది, నన్నయ్య, తిక్కన, వీళ్ళందరి విగ్రహాలంతా ఎవరైతే తయారు చేస్తున్నారో వీరు రత్నస. సుపర్ణస బంగారంతో విగ్రహాలు చేస్తారు, బంగారంతో ఉంగరాలు చేస్తారు, బంగారంతో శటగోప చేస్తారు, స్వర్ణ శిల్పులు. సో ఈ 5గురిని శిల్ప బ్రాహ్మము అంటారు. శిల్ప బ్రహ్మము లేదా శిల్ప బ్రాహ్మణము అంటారు. వీళ్ళే పంచబ్రాహ్మణులకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు. ఈ పంచభూతాలకు ఎంత ఆధారమో ఈ పంచబ్రహ్మల యొక్క అవసరం కూడా అంతే. సో ఆ సాంప్రదాయము అనుసరించే విశ్వం కర్మం కరోతి సహ విశ్వ. ఎవరైతే విశ్వాన్ని చేస్తారో, మనం ప్రపంచం మీద మాట్లాడుతున్నాం. ప్రపంచము కేవలము ఈ 100% ఉన్నటువంటి 75% నీటిలో 25% ఉన్నటువంటి భూభాగమే అంతా కలిసి ప్రపంచము విత్ వాటర్తో సహా కలిపితే ప్రపంచం అయిపోతుంది. నేనేమంటున్నా 7, 14 లోకాలు మనకున్నాయి. ఇది వారికి శ్లోకంలో ఇచ్చారు. ఓం కృతికి సమానమొక్కటి కాబోదు, ఓం కృతికి సమానమొక్కటి కాబోదు, లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ. ఇది వీరబ్ర 7, 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి స్వరూపము, శక్తి అక్షరము ఓంకారమేనట. సో ఈ వినాయకుడు నచ్చకపోయిన వాళ్ళు, ఈ విశ్వకర్మ నచ్చని వాళ్ళు, ఈ విష్ణువు నచ్చని వాళ్ళు, బ్రహ్మ నచ్చని వాళ్ళు, ఈ అమ్మవారు నచ్చని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేయాలన్నారంటే ఓం కృతికి సమానం, దీనికి సమానం ఒక్కటి కాబోదు, లింగవచనమిందు లేనే లేదు. లింగవచనం అంటే ఏంటిది? లింగం కాదు, స్త్రీలింగము, పులింగము, నపుంసక లింగం అని 3 ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లను మనం స్త్రీ అంటాం, స్త్రీలింగం. అవునా? పురుషుణ్ణి పురుషలింగం అంటాం. మరి బస్సుని ఏమంటాం? బస్సుని ఏమంటాం? బస్సు స్త్రీలింగమే. చూసుకోండి. అంటే నపుంసక లింగం ఏదంటే దానికి ఆకారం ఉండదు, దాని నుండి ఇవన్నీ ఉద్భవించినాయని చెప్తున్నాడు. ఆ 7, 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి స్వరూపము ఓంకారము. ఆ ఓంకారమే పరబ్రహ్మము, ఆ ఓంకారమే విశ్వకర్మ, అతనే నిరాకార స్వరూపము. మీరు ఆ అక్షరం లేకుండా ఏ భాష మాట్లాడరండి. చూసుకోండి, అది ఏ లిపి లేని భాష అయినా, లిపి ఉన్న భాష అయినా అక్షరం ఉండాలి. నువ్వు ఖురాన్లో వెళ్ళి అల్లా అనాలన్నా అల్లా రాయాల, అలేలియా అన్నా అలేలియా ఆ రాయాలి, అమ్మవారు అన్నా ఆ రాయాలి. అక్షరమే లేకుండా ఈ ప్రపంచంలో భాష లేదు, భాగవతమే లేదు. సో అక్షరమే పరబ్రహ్మము అన్నాం. తర్వాత అన్నమే పరబ్రహ్మము అన్నాం, అయితే అమ్మనే పరబ్రహ్మము అన్నాం, అయ్యనే పరబ్రహ్మ. ఇట్లా అన్నిటికీ అమ్మవారిని చూడుకుంటూ వచ్చాం.
కానీ వారు ఒక మాట చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈ విశ్వకర్మ ఇతను నిరాకార తత్వం ఉంటుంది, కానీ దీనిలో ఆకారాలు వచ్చిన దేవతలు చాలా మంది ఉన్నారు. బ్రహ్మలలో 3 బ్రహ్మల గురించి చెప్పాను, చతుర్ముఖ, పంచముఖ, త్రిముఖ బ్రహ్మ. ఒక ముఖం ఉన్న బ్రహ్మ కూడా ఉన్నాడు. మరి ఎట్లా వీళ్ళ సంగతి అంటే, వీళ్ళందరికీ అతీతమైనటువంటి శక్తి స్వరూపమే విశ్వకర్మ. అతని యజ్ఞాన్ని సెప్టెంబర్ 17 సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు, మీరు వెళ్ళి క్యాలెండర్లో చూడండి, ప్రతి సంవత్సరము సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు మాత్రమే సెప్టెంబర్ 17 వస్తుంది. అది తెలుగు నెలలు, ఇంగ్లీష్ నెలలు, సంస్కృత నెలలతో సంబంధం లేదు. మీ ఇంగ్లీష్ నెలలు ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చిందండి? 2025 సంవత్సరాల కింద వచ్చింది. అంతకుముందు సంస్కృతమే కదా. ఆ సంస్కృత భాషలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది అన్నారు? ఇంగ్లీష్ 2025 సంవత్సరం క్రితం. మనకు 2025 225 సంవత్సరం నడువులో ఉన్నాం మనం. అవును, ఇప్పుడు 25, అవునా కదా? అవును. 225 సంవత్సరాల కింద మనకి ఇంగ్లీషు నానుడి నుంచి మనం బయటకు వచ్చాం. సో అంతకుముందు మనకు పంచాంగాలు, గుప్త పంచాంగము, సిద్ధాంత పంచాంగం, ఇవన్నీ సూర్య పంచాంగము, చంద్ర పంచాంగం ఉంది కదా. ఆ పంచాంగాన్ని దృష్టి పెట్టుకుని మన శాలివాహన శకం నుంచి అవన్నీ శకాల నుంచి మనకు వస్తున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే విశ్వకర్మ ఆరాధన, విశ్వకర్మ యజ్ఞం అది చేస్తారు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే విశ్వకర్మను కులానికి అంకితం చేశారు కొంతమంది. సో వాళ్ళందరికీ మనం ఆపాదిస్తారు. అంటే ఇది మన హిందూ ధర్మంలో కొన్ని దరిద్రాలు తయారైనాయి. అందువల్ల అసలు దేవుడు ఎవరు తెలియకుండా అయిపోయింది. విశ్వకర్మ సర్వాంతర్యామి, నేను చెప్పింది కాదు. విశ్వకర్మ లేని విశ్వంబు మరి లేదు, కుడువగూడు లేదు, కోక లేదు, విశ్వకర్మ ఎట్టి విభునేల తెలియరో, విశ్వదాభిరామ వినురవేమ. 450 సంవత్సరాల క్రితం వేమన వారు చెప్పారు ఈ పద్యం. అర్థమైందా? శిల్పి కన్న మిన్న సీమనివ్వడు లేడు అన్నాడు. ఈ పృథివిలో శిల్పిని మించినటువంటి వాడు ఎవడు, గొప్పవాడు ఎవడు లేడు అన్నాడు. అట్లా చాలా విషయాల పట్ల వారు వేమన గారు ఒక 50-60 పద్యాలు రాశారండి. అట్లానే ఆదిశంకరాచార్యుల వారు, మీరు పేరు విన్నారుగా, ఆదిశంకరాచార్యుల వారు ఒక విశ్వకర్మ అష్టకాన్ని రాశారు. వారు ఆ విశ్వకర్మ అష్టకంలో ఏం రాశారు తెలుసా? ఇది ఎవరో రచించింది, మనం కాదు. వారు ఎన్నో గ్రంథాలు రచించారు. శ్రీకరార్చిత సత్య శాశ్వత లోక నిర్మిత నిర్జర పాకశాసన పద్మజాది సురాసురార్చిత భాస్కర ఏకమేవ బ్రహ్మమూర్తి పినాకి సంస్థిత శంకర శోకవర్జిత శంభు నామక విశ్వకర్మ జగత్ప్రభో. విశ్వకర్మ ఓ జగత్ప్రభు అన్నాడు. ఎవరు? ఆదిశంకరాచార్యుల వాళ్ళు 7వ శతాబ్దంలో వచ్చారు. ఇక వేమన తీసి పెడదాం. ఇది 16వ శతాబ్దం. 7వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నా. అలాగనే సర్వనాయక సర్వదాయక సర్వసాక్షి మహేశ్వర సర్వరాజిత సర్వపూజిత సర్వకార్య దురంధర సర్వశిక్షక సర్వభక్షక సర్వరక్షక శిక్ష శ్రీకర. ఇది 2వ పద్యం అండి. ఇది 2వ అష్టకం. అయితే 8 అంటే అష్టకం అంటే 8 అండి. 8లో ఇది 2వది. అలాగే సర్వసద్గుణ సర్వనామక విశ్వకర్మ జగత్ప్రభో స్వర్ణరూప సువర్ణలోక సమస్త కాంతి మనోహర వర్ణరాజిత వర్ణవర్జిత వర్జరాజ విధానకర వర్ణవాచక వర్ణ సంభవ వర్ణ వేద జటాధర వర్ణాతీత వర్ణన విశ్వకర్మ జగత్ప్రభో. ఇది 3వ అష్టకంలో 3వది. విశ్వకర్మ గురించి వారు వర్ణించినటువంటి విశ్వకర్మ అష్టకం ఇది. అలాగే మంత్ర విగ్రహ మంత్ర సంగ్రహ మంత్రమయజ సంవర మంత్రచేతన మంత్ర నూతన మంత్ర సంశయ శేఖర మంత్రరాజిత మంత్ర పూజిత వేద విద్య విశారద మంత్రబంధుర మంత్రనామక విశ్వకర్మ జగత్ప్రభో. ఇది 4వ అష్టకం. వారు లాస్ట్ 4వ దాంట్లో ఘోర ఘోర విదార దూర శవన నిస్వన మంజుల ధీరవార్ధి గభీరమాయ మంత్రితాశ్రిత చిత్కల సురిత తత్వర సుష్వ విహార కల్ప విదార కారణ సత్ఫల మేరు నిర్మిత మేరు నామక విశ్వకర్మ జగత్ప్రభో. ఇది 5వది. విశ్వచారణ విశ్వపూరిత విశ్వధారణ నిశ్చయ విశ్వభూషణ విశ్వతోరణ విశ్వపోషణ విస్మయ విశ్వతారణ విశ్వకారణ విశ్వధారణ లీలయ విశ్వహారణ విశ్వనామక విశ్వకర్మ జగత్ప్రభో. ఇది 6వ అష్టకం. మంగళాకర మంగళాధర మంగళాసన పంచక మంగళాస్మిత మంగళప్రద మంగళాంగ విరాజిత మంగళాయుత భీషదాయక మంగళాకర నామక మంగళాయుజ తుంగ నామక విశ్వకర్మ జగత్ప్రభో.
ఇలా కల్ప పావన కల్ప జీవన కల్ప భావన మోస్తుతే కల్ప పావన కల్ప కేలన కల్ప జాడ్యు నమోస్తుతే కల్పనాకృతి కల్ప సంయుత విశ్వకర్మ కల్పతాండవ కల్పనామక విశ్వకర్మ జగత్ ప్రభో. ఇట్లా వారు మంగళాంగళ మంగళాధర మంగళాసన పంచక మంగళాస్థిత మంగళాధర మంగళప్రద మంజులాంగ విరాజిత మంగళ. ఇట్లా వారు ఒక 8 అష్టకాలు రాశారు. కేవలం ఆది శంకరాచార్యులు రాసినటువంటి ఈ అష్టకం ఇది. దీన్ని కూడా మన బుక్కులో నుంచి మాయం చేశారు కొంతమంది పండితులు. వారికి కూడా మనం ఏదో ఒక రోజు సన్మానం చేసుకోవాలి. అలానే విశ్వకర్మ ఆయన చెప్పారు. విశ్వకర్మ శంకర విజయంలో ఆది శంకరాచార్యులు వారు అన్నారు, త్వష్ట బ్రహ్మ నశం చేయ అన్నాడు ఆయన. అంటే నేను త్వష్ట బ్రహ్మ వంశం నుంచి వచ్చాను అన్నాడు. ఇప్పుడు నేను చెప్పాను మనోమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ అని 5 బ్రహ్మల నుంచి నేను వచ్చాను, ఈ ధరణిని ఈ ధర్మాన్ని ఏకం చేయడం కోసం వచ్చాను చెప్పారు. అతన్ని కూడా ఆ శంకర విజయం నుంచి ఆ పద్యాన్ని తొలగించారు. సో అవి ఆధారాలు ఉన్నాయి. యుద్ధానికి వచ్చినప్పుడు దానికి ఆ యుద్ధానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆది శంకరాచార్యుల వారు ఏ కులానికి చెందినవాడు అని నేను అడగలే. వారు ఏం చెప్పారో నేను చెప్తున్నా. ఇవాళ విశ్వకర్మ అనేవాడు దేవుడు అని చెప్పాడు ఆయన. మరి విశ్వకర్మని ఎంతమంది పండితోత్ములు పాపాత్ములు పుణ్యాత్ములు భక్తున్నారు నాకు తెలియదు. ఎవరైనా మొక్కాల్సిందే కదా విశ్వకర్మని. ఎందుకో తెలుసా? విశ్వకర్మకు ఒక రూపం ఉండదు కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు యేసుక్రీస్తుకు రూపం ఉంది, శిలువ పెట్టి మొక్కారు. అల్లాకు ఒక రూపం ఉంది, చంద్రుని పెట్టి మొక్కారు. హిందూ ధర్మంలో అనేక దేవతలను వీళ్ళు వేలు పట్టారు. మరి అందరికీ ప్రభు అయినటువంటి ఆ దైవాన్ని విశ్వకర్మ అంటున్నారని సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారని చెప్పి వేమన చెప్పిన పద్యం మీకు వినిపించాను. నతస్య ప్రతిమాస్తి అని వేదం చెప్తుంది, యజుర్వేదం అని చెప్పాను. మరి మీరు ప్రచారాలు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే సత్యాన్ని పక్కకు పెట్టి అసత్యాన్ని ప్రచారం చేస్తారో అసత్య దేవతలు వచ్చి వీడికి ఎవడై కూర్చుంటాడని చెప్పారు. ఆ యముల్లో ఇప్పుడు మనకు 57 దేశాలు సాధించారు, 127 దేశాలు సాధించారు. ఇప్పుడు హిందూ ధర్మంలో దేవుడు ఎవరో తెలియాలనడానికి అర్థం కాకనే చాలా మంది మతాలు మారుతున్నారు. నన్ను అడిగారు ఒక పిల్లోడు, మా దగ్గర మతాలు మారడం వెనక ఇదొక కారణం ఉంది. కాదండి, ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పారు, బాగుంది, దాన్ని బట్టి మొక్కుతున్నాం, అల్లా దేవుడు అని మొక్కుతున్నాం. ఇక్కడ ఏ దేవుడు సర్వాంతర్యమో చెప్పండి, నేను వారిని పట్టుకుంటానన్నారు. నేనే చెప్తా, నాకు రాముడు 3 కోట్ల మంది, నేను రాముడు దేవుడు నాకు ఇష్టం అనుకో, నేను రాముడు దేవుడు అని చెప్పా. వాడు కొన్ని రోజులు విన్నాడు, ఇంకో దేవుడు పోయాడు, అమ్మవారి దేవుడు అని. వీళ్ళు తప్పు చెప్పారు. ఇంకోటి అడిగారు, అమ్మ గణపతి దేవుడు అని, ఇంకో రామానుజుడు దేవుడు. ఇట్లా వస్తుంది. వాళ్ళకి అర్థం కాక ఏం చేశారు, అడిగితే సృష్టికర్త అంటే ఫలానానే అని వాళ్ళు చెప్పారు. అయిపోయింది. వాళ్ళు అందరూ ట్రాన్స్లేట్. ఈ మధ్య నాకు ఒక చిన్న చింతన జరిగింది. అతని పేరు బక్కయ్య. అతను ఏదో కులానికి చెందినవాడు. వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్ అనుకుంటారు, లింగంపల్లి ఏరియాలో వెజిటేబుల్లో పనిచేస్తాడు. ఆ బక్కయ్య కాస్త చూడండి, ఆ పేరు మంచిగా లేదు కాబట్టి అతన్ని ఎవరో ఒక ట్రాప్ చేసి, నిన్ను పలానా కులంలో పుట్టాయి కాబట్టి నీకు బక్కయ్య అని పెట్టి నేను అవమానిస్తున్నారా బాబు అని చెప్తే అతను ఏం చేశాడు తెలుసా, ఆ మాటలు విని యేసుక్రీస్తు మతంలోకి వెళ్ళాడు. తన బిడ్డ పేరు హిందూ పేరే, కొడుకు పేరు ఏదో క్రిస్టియన్ పేరు పెట్టాడు. ఈ మధ్య ఆయన మురుగన్ అని ఏదో 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 పేరు మార్చుకుంటాడు, మళ్ళీ హిందువులకు వస్తున్నాడు. అంటే వాళ్ళకు సత్యం తెలియక ఆ యొక్క పరిస్థితిలో కొంతమంది మతాలను ఆటోమేటిక్ గా ఈ సత్యం సూటిగా చెప్పకపోతే ఈ ప్రశ్న వస్తుంది చెప్పాడు. అందుకే ఆయన చెప్పినటువంటి రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుచం ధర్మ మార్గం, అసలు ధర్మం మీద చెప్పకుండా అవ్వడం వల్ల ఈరోజు హిందువులకు ఈ సమస్యలు వచ్చేస్తున్నాయి. ఈ సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడు ఇలా రామానుజ మిషన్ ట్రస్టే కాదు, యావత్ వైష్ణవ సాంప్రదాయం అంతా గణపతిని కానీ శివుని కానీ ఆరాధించదు. వేషానికి అవసరానికి ఏదో మన ముందు వచ్చి యాక్టింగ్ చేసి ఏదో గణపతి దేవుడు అని కొంతమంది స్పీచ్లు ఇస్తుండొచ్చు, అది వేరే. ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నా, అది కొంచెం వాళ్ళలో ఏం ఆ మాత్రం మార్పు వచ్చింది. కొంతమందిలో ఇంకా కరడు కట్టినటువంటి తీవ్రవాదులు దానిలో ఉన్నారు. దయచేసి హిందూ ధర్మంలో అన్ని దేవతలు మన దేవతా ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పండి, లేకపోతే మీకు సమస్యలు వస్తాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఖచ్చితంగా అందరు కూడా అర్థం కావాలి. ఈరోజు గణపతి మహోత్సవాలలో భాగ్యనగరం భారతదేశం విశ్వావసునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి గణపతి ఉత్సవాలు వేరు, గతంలో జరిగిన ఉత్సవాలు వేరు. ఎందుకు ఇలా అంటున్నామంటే ఈరోజు గణపతి ఉత్సవాల పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ అవుతుంది, కోట్ల బిజినెస్ జరుగుతుంది. బిజినెసే కానీ కోట్ల మంది ఉన్న హిందువులు ఏకంగా అవడం లేదు. మంచిగా చెప్పారండి. ఎందుకు ఏకంగా అవడం లేదంటే చాలా మంది బుర్రలు నింపుతున్నారు, బుర్రలు నింపేవాడు లేడు. ఒకవేళ నింపేవాడిని పిలిచేవాడు లేడు, పిలిస్తే
ఆదరించేవాడు లేడు. పాపం పురోహితుడు తనకు వచ్చినటువంటి ఆ మంత్రాలు 4 చదివి అక్షంతలేసి దీవించి వెళ్ళిపోవడం అతనికి కూడా సమయం లేదు. అతన్ని చెప్తే వినే ఓపిక కూడా వీళ్ళకి లేదు. ఓకే. సో అదే ఇతర మతాలలో వాళ్ళు ఇంటికి వెళ్ళి మరి దీపాలు ఆడుతున్నారు, దేవతలను తీసి కాళ్ళబెడుతున్నారు, అవును, వాళ్ళ దేవుడు గొప్పదని చెప్తున్నారు, భజనలు చేస్తున్నారు, పాంప్లెంట్ వస్తున్నారు. మరి గణపతి మహోత్సవం సందర్భంగా ఎందుకు వచ్చింది గణపతి మహోత్సవం అందరికి తెలియాలి విషయం. ఎందుకంటే ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు వేసినటువంటి ఒక స్టెప్పే ఈరోజు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మనం ఈ స్టెప్పును కనుక ఆధారం తీసుకొని వేయకపోతే ఈ విశ్వావసనామ సంవత్సరంలో వచ్చే ఎలక్షన్స్ తర్వాత కానీ ఎలక్షన్ లోపు కానీ భారతదేశం అనేది ఇలా ఉండే, ఇప్పుడు ఒకప్పుడు అఖండ భారత్ ఉండేది, ఇప్పుడు భారతం అయింది. ఈ భారత్ కూడా ఖండ భారత్గా మారకుండా ఉండాలి అంటే ఈ గణపతి మహోత్సవాలలో గణపతి మండపాలు పెట్టినటువంటి మేనేజర్లు కానీ, ఆ లీడర్లు కానీ, ఆ నాయకులు కానీ, వినాయకులు కానీ ఒక్కసారి మీరు ఏ ఏరియా నుంచి వినాయకులు పెట్టారో, ఎందుకు పెట్టారో ఏ ఒక నంబర్కి మిస్ కాల్ ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థన చేస్తున్నా ఈ సందర్భంగా. ఏ నెంబర్కి? 07941055779. ఎందుకు మళ్ళీ ఒకసారి చెప్తా. 07941055779. ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే ముందు ఎవరు కూడా హిందూ ధర్మం కోసం గట్టిగా మాట్లాడినటువంటి నాయకుడు లేరు. ఆ నాయకుడి యొక్క జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ ఎక్కడ మన యొక్క దేశంలో సెలవు దినంగా లేదు. కానీ ఈరోజు చిన్న చిన్న పండుగలకు, చిన్న చిన్న కార్యక్రమాలకు, చిన్న చిన్న పూజలకు ప్రభుత్వాలు లీవులు ఇచ్చేయడం, దేశం లీవులు ఇచ్చేయడం జరుగుతుంది. ఆ యొక్క 07941055779 అనే నంబర్కి కనుక ఎవరైనా ఒక్క ఓటు వేస్తే ఈ ఓటు బ్యాంకును తీసుకెళ్లి నరేంద్ర మోడీ ముందు పెట్టి శివాజీ జయంతి సందర్భంగా హిందూ ధర్మం కోసం పోరాడిన మహాయోధుడు ఆయన అనే ఉద్దేశంతో ఒక సెలవు దినంగా ప్రకటించాలి అని ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా గ్లోబల్ హిందూ ఫెడరేషన్ తరఫున మేము ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక్క మిస్ కాల్ మాత్రం ఇవ్వండి. ఇది బిజినెస్ కోసం కాదు సుమా, ఇది నా నంబర్ కూడా కాదు. ఇది ఆ నంబర్ కనుక ఇస్తే కోటి సేకరణ. ఇప్పటికి కుంభమేళలో నేనే 50,000 ఓట్లు వేయించా. 65 కోట్ల మంది వచ్చారు. ఎంతమంది అండి? 65 కోట్ల మంది వచ్చారు. సగం భారతదేశం వచ్చింది. నేను అందులో 50 లక్షల ఓట్లు వేయించా. 50,000 ఓట్లు వేయించా. మరి నాకు కోటి ఓట్లు కావాలి. మరి హైదరాబాద్ లోనే 1.5 కోటి మంది ఉన్నారు. అందులో 50 లక్షల మంది ఈ ధర్మాన్ని దూషించే వాళ్ళు ఉన్నారు. మరి 1 కోటి మంది ఎందుకు నిద్రపోతున్నారు? ఇలా రిక్షా చివరి హౌస్ కీపింగ్ సెక్షన్ లో పనిచేసేటువంటి ఎంసీహెచ్ లో పనిచేసే సామాన్య మానవుడి దగ్గర కూడా ఫోన్ ఉందండి. చిన్న ఫోన్ తో కూడా ఈ నంబర్కి మిస్ కాల్ ఇవ్వచ్చు. ఇస్తే 1 కోటి మందితో ఇమీడియట్ గా వచ్చే విశ్వావసనామ సంవత్సరంలో శివాజీ జయంతి సందర్భంగా హాలిడే వస్తే ఈ గణపతి మహోత్సవం గట్టిగా జరిగిందని నేను కోరుకుంటున్నాను. దానికి అంటే ఫలితం వచ్చిందని చెప్తా. బాలగంగాధర్ తిలక్ గారు ఆనాడు బ్రిటిష్ నుంచి సామ్రాజ్యాన్ని మన స్వతంత్రం తీసుకోవడం పోరాడాడు. ఇప్పుడు కూడా మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఉన్న యొక్క స్వతంత్రాన్ని పోగొట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. హిందువులు మాత్రమే హిందువుల దగ్గర బిజినెస్ చేయండి, హిందువులతోనే కనెక్టివిటీ పెట్టండి, ఇతరులతో సామాన్యంగా ఉండండి, వాళ్ళ మతాలని వాళ్ళ ప్రాంతాలని వాళ్ళని గౌరవించండి. కానీ మన సాంప్రదాయాన్ని గట్టిగా ఆదరించండి, ఆచరించండి, పూజించండి, ఒకరినొకరు మాట్లాడుకోండి, పటిష్టం చేయండి. మీరు ఏ కులమైనా పర్వాలేదు, ఏ ప్రాంతమైనా పర్వాలేదు. కానీ పనికి మాలిన ఉద్యమాల వల్ల ప్రమాదం మనకే. ఎందుకంటే బంగ్లాదేశ్ చూసి నేర్చుకోండి. అక్కడ 25% ఉన్న వాళ్ళు ఇప్పుడు 2% ఇలా పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ లో 20% 2%కి వచ్చింది. ఈ రోజు మనల్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా, సాంప్రదాయాల వారీగా విడగొట్టే ప్రయత్నం కొన్ని కుహాన శక్తులు తయారు చేస్తున్నాయి. కాబట్టి ఈ గణపతిని పెట్టిన వేదికల వాళ్ళు అది ఏ పార్టీ వాడే ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి నాయకుడు ఏదో ఒక నాయకుడు ఉంటాడు. గణపతి కాంగ్రెస్ నాయకుడు గణపతి పెడతాడు, బీజేపీ నాయకుడు పెడతాడు, ఆర్ఎస్ఎస్ ఆయన పెడతాడు, విశ్వ హిందూ పరిషత్ పెడతాడు, స్వామీజీ పెడతాడు, పురోహితుడు పెడతాడు, ఒక గల్లీలో ఉన్న లీడర్ పెడతాడు, అందరు పెడతారు. ఎవరు పెట్టినా మీరు హిందువులు అనే విషయం మర్చిపోకండి. రేపు ఇప్పుడు పహల్గాంలో జరిగినటువంటి షూట్లో నువ్వు ఏ ప్రాంతం, నువ్వు గుజరాతా, మార్వాడియా, నువ్వు కంసాలియా, నువ్వు కమ్మరా, నువ్వు మంగళయా అని అడగలే. నువ్వు హిందువా వేసేసాడు బొందోకి, అంతే. ఏడగొట్టానో వాడు కొట్టాడు. దానివల్లనే ఇలా ఆపరేషన్ సింధూరు తయారు చేయాలి. అంటే వాడు ఎవరో వచ్చి కలవడం, మన మిలిటరీని మనం మళ్ళీ దారపోయడం అవసరం ఉంది. జస్ట్ మీరు ఎవరు అని చూసి వాడు కొట్టాడు, మీరు ఎవరు అని చూసి జస్ట్ వాళ్ళకి కరెక్ట్ కట్ చేయండి. ఇన్కమ్ గా ఏం జరగాలి? ఇది అంతర్యుద్ధం ఏమిటంటే దాన్ని ఏమంటారండి, ఆర్థిక యుద్ధం జరగాలి. అంటే ఆర్థికంగా ఎవరిని బలహీనం చేయాలి వాళ్ళు చేస్తే 1 సంవత్సరమే చేయండి.
సంవత్సరం వరకు దెబ్బకి సెట్ అయిపోతారు. సంవత్సరం వరకు ఎక్కడ అరటి పండ్లు అక్కడ ఎండిపోతాయి, ఎక్కడ మామిడి పండ్లు అక్కడ ఆగిపోతాయి, ఎక్కడ యాపిల్ కాయలు అక్కడ ఎండిపోతాయి, ఎక్కడ అల్లం బెల్లం అన్ని అక్కడ ఆగిపోతాయి, ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోతాయి. ఎవరు అవసరం అయితే మీ సొంత వెహికల్ని తీసుకెళ్ళండి, ప్రయత్నం చేయండి. ఇది మాత్రం నేను చెప్తున్నా ఈ సందర్భంగా. ఈ ప్రమాణము ఈ యొక్క గణపతి మహోత్సవాల్లో చేయాలి. పెద్ద పెద్ద గణపతి పెట్టిన వాళ్ళు కూడా ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ యొక్క యాజమాన్యం పైన, కమిటీ మెంబర్ల పైన ఉంది. ఎందుకంటే మన శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి రోజు 6 మంది చనిపోతే దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ల వైర్లన్నీ స్తంభాలకు అన్ని కట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు పాపం. అంటే తలకు తగిలిన దెబ్బ మోకాలకు మందు పెట్టే పరిస్థితి వచ్చింది. కలిగిందేమో కరెంట్ వైర్, కడియాల్సిందేమో ఇంటర్నెట్ వైర్. ఆ రోజు మొత్తం అన్ని నెట్ మొత్తం లాస్లు అయిపోయి ఆ నెట్ పెట్టిన వాళ్ళందరూ మన భారతీయులే. అంటే చూడండి, తలా తోకలేనటువంటి సిద్ధాంతాల వల్ల మనకి సమస్యలు వస్తాయి. సో నేనేమంటున్నానంటే మీరు పెద్ద పెద్ద వినాయకులు పెట్టడం ఎందుకు, ఈ పెద్ద పెద్ద చావడం ఎందుకు? ఇతర మతాలలో ఉన్నాయా? వాళ్ళ ఈ ఊరేగింపులు ఉన్నాయా? డీజేలు ఉన్నాయా? అరే వాళ్ళ పండుగలలో మీరెళ్ళి వాళ్ళ తద్దినాలు మీరు పెట్టడం ఏంది? డిసెంబర్ 31 రోజు పుట్టిన మనకు జనవరి 1 వచ్చిందని చెప్పేసి రాత్రి 12 గంటలకు కేకులు కోసుకొని తింటున్నారు. వాళ్ళు వీళ్ళు తింటున్నారు. ఎవరు మారాలి? ఇక్కడ జనవరి 1 నాడు వస్తున్నారు, డిసెంబర్ 25 నాడు మీరేకి వస్తున్నారు. మీ పెళ్లిలో అయితే కూడా హిందువులు కేకులకు వస్తున్నారు, మీ పుట్టినరోజులు అయితే వస్తున్నారు, మీ పెళ్లి రోజు అయితే వస్తున్నారు. ఇది ఇతర మతాలలో అక్కడ ఏమి ఫ్రూట్స్ దొరకవు కాబట్టి వాళ్ళు కేకులు కోసుకోవాలి. మీకేమైంది? దీపారార్పణ సంప్రదాయం మనది కాదు. మన తెలుగు ఉగాది సంవత్సరంలో ఎవడు ఏం చేయడు. మళ్ళీ తెలుగు ఉగాది సంవత్సరం నాడు ఒక్కడు బయటికి రాడు. ఎవరు ఆ పంతులు, ఆ ఊళ్ళో పెద్ద మనుషులు తప్ప పచ్చడి తాగడానికి గుడి దగ్గరికి వెళ్ళి కుండలు కలుపు తప్ప ఈ డిసెంబర్ 31 నాడు కేకులు కోసేటువంటి కొండ కూడా ఒక్కడు కనబడాడు. అందరూ వస్తారు, ఒక్కడు కనబడాడు. ఆ రోజు ఒక్కడు కనబడితే మచ్చపోయాడు. అరే మన సంక్రాంతి, మన పండుగ, కొత్త పండుగ, జనవరిలో వచ్చే కొట్టమొదటి పండుగ సంక్రాంతి, రెండో పండుగ మనకు ఉగాది, శివరాత్రి, ఎన్ని పండుగలు మనకు ఉన్నాయి. ఆ పండుగల నాడు కనబడే ఇప్పుడు పండుగ గణపతి చవితి నాడు కనబడతారండి. మళ్ళీ అమ్మవారి పండుగ నాడు కనబడరు. అమ్మవారి నవరాత్రులు అమ్మవారు కోపగిస్తారని చెప్పేసి అమ్మవారి వాళ్ళు కొంతమంది మాత్రం కండవలు వేసుకొని తిరుగుతారు. మిగతా వాళ్ళందరూ డీజే బ్యాచ్లు ఉంటాయి కదా, అవి కనబడవు. అప్పుడు ఈ మందు బ్యాచ్లు కూడా కనబడవు. ఎందుకంటే అమ్మవారు ఇంకో మంది ఉన్నారు. ఈ అమ్మవారి దానిలో కూడా ఒక దరిద్రాలు తయారైతున్నాయి. దసరా తర్వాత తీస్తారు అమ్మవారిని. దసరా వారికి నవరాత్రి ఉత్సవాలు. వీళ్ళు ఏం చేస్తారు, దసరా నాడు నాన్ వెజ్ తినాలి కదా, ఈ కండలు వేసుకున్న కూడా. మా ఇంట్లో ఊరుకోరండి. అందుకే నేను 9 రోజులు నాడే అమ్మవారికి దండం పెట్టేస్తాడు. తెల్లారి మళ్ళీ తెల్ల. అంటే ఒక్క రోజుకు మీకు ఏం రోగాల? మంది కూడా ఏమో కండువాలు కప్పుకొని బొట్లు పెట్టుకొని తిరుగుతారు. ఇది ఒకటి మన. ఇంకొకటి అయ్యప్ప మాలలు వేసినా, గణపతి మాలలు వేసినా, శివ మాల వేసినా, వీరబ్రహ్మేంద్ర స్వామి మాల వేసినా, ఇంకొక మాల వేసినా ఏం చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా మాల వేసుకోవాలంటే వాళ్ళు ఆ మాల బట్టలు వేయడం లేదు, అదే పోలీస్ డ్రెస్ మీద ఉండాలి. కండువ కప్పుకోవాలి, కండువ కూడా కప్పుకొని బొట్టు కూడా పెట్టేస్తే ఈ మధ్య. మరి వాళ్ళు ఈ మధ్య శ్రీశైలంలో బస్సు మీద డ్రైవర్ పోతుంటే టోపీ తీసి లోపలికి పోవాలని అంటే మాకు ఇక్కడ రావద్దని చెప్పండి, మేము టోపీ పెట్టుకుని ఎప్పటి నుంచో వస్తున్నా, నేను తీయనండి అన్నాడు. ఒక డ్రైవర్ టోపీ తీయమంటేనే పోలీస్ డిపార్ట్మెంట్తో. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీ లోపల కొంచెం మార్పు రావాలి. అది డీజీపీ గారు కావచ్చు, ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు. భారతదేశంలో పుట్టిన తర్వాత భక్తుడిగా తాను ఏమైనా రోజు పొద్దున ఏమైనా మర్డర్ చేస్తున్నాడా, మానభంగం చేస్తున్నాడా? మాల వేసుకున్నందుకు ఏదో రూపకం. ఈ అమ్మవారి దగ్గర 9 రోజులకి, అయ్యవారి దగ్గర గణపతి దగ్గరనే మా కండవలు వేసుకొని తిరుగుతున్నాం మన పిల్లలు. 41 రోజు మాల వేసేవాడికి ఏ డిపార్ట్మెంట్ లో వాళ్ళైనా ఆ కండు వేసుకోవచ్చు, అవసరమైతే డ్రెస్ కూడా వేసుకొని పోవచ్చు. అక్కడ చేయాల్సింది నీ యొక్క డ్యూటీ నిర్వహణగా చేస్తున్నాడా లేదా చూడాలా. పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసి ఎవరు అట్లా వేసుకుని డ్రెస్ పోలీస్ డ్రెస్ మీద నల్ల కండ కూడా కప్పుకుంటారు. నేను ఎందుకు కప్పుకోవాలి అంటున్నా, ఇది వేసుకొని డ్యూటీ చేస్తే ఏమైతుంది? రెగ్యులేషన్స్ ఉంటాయి కదా స్వామి. వినండి స్వామి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో గడ్డలు పెంచుకొని పోవచ్చా? ఎవరో సాయిబులు తప్ప ఎవరు పెంచరు అక్కడ. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అడుగుతున్నా. వాళ్ళకి ఇప్పుడు సిక్కుల్ని మనం తలపాగా తీయమని ఎలా అడుగుతాం? నేను అదే చెప్తున్నా, వాళ్ళని తీయమని అడగలేవు, వీళ్ళని తీయమని చెప్పలేవు, మరి వీళ్ళని మాత్రం మీరు కండ వేసుకొని రండి అని ఎందుకు చెప్తుంది? అంటే మనము గాజులు వేసుకున్నారు హిందువులు, మన వాళ్ళు అడిగే దమ్ము లేదు. చాలా లాజిక్ గా కుట్టారులేండి. మీకు అర్థమవుతుందా? మన నాయకులకు అడిగే దమ్ము లేదు, మన గురువులకు అడిగే దమ్ము లేదు, మనలో యూనిటీ లేదు. యూనిటీ ఉంటే ఇది పెట్టేవాడు. వాళ్ళు గడ్డం తీసి, ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్ లో యూనిఫామ్ ఈజ్ యూనిఫామ్, అందరు సమానం. స్కూల్లో యూనిఫామ్ ఎందుకు పెడతారండి? అందరూ సమానం. కోటీశ్వరి కొడుకు అయినా, బిచ్చగాని కొడుకు అయినా, చదువుకునే వాడి దగ్గర, గురువు దగ్గర అందరు సమానం గొర్రె అని చెప్పడానికి. మరి డిపార్ట్మెంట్ లో అందరు సమానమైనప్పుడు వాడు విశాలు తీసేసి గడ్డం ఇచ్చుకోవడం ఎందుకు? వాడు మొత్తం అసలు ఎవరైనా కింద గడ్డం వస్తే వాడికి ఫైన్ ఉంటుంది డిపార్ట్మెంట్ లో, తెలుసా?
నేను ఏమంటున్నా అన్ని కూడా మన హిందువులకే వచ్చి అదే మన హిందువుల దరిద్రాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడే చేతకాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు అడగరు కాబట్టి. సో ఇంటెలిజెన్స్ ఉంటుందండి, వాళ్ళు సివిల్ డ్రెస్ లోనే తిరుగుతారు కదా, పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ లో తిరగచ్చు కదా, వాళ్ళు కూడా అయ్యప్ప మాల వేసుకుని కూడా తిరగచ్చు కదా. నేను ఏమంటున్నా అలా తిరిగే అవకాశం ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అయ్యప్ప మాలేసినా, గణపతి మాలేసినా, శివమాలేసినా, వీరబ్రహ్మేంద్ర స్వామి మాలేసినా వాళ్ళకి ఎందుకు మాలకు వేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వరు? ఇది అయ్యప్ప మాల వేసిన వాళ్ళు, శివమాల వేసేవాళ్ళు, వీరబ్రహ్మేంద్ర స్వామి మాల వేసేవాళ్ళు, గణపతి మాల వేసేవాళ్ళు, శ్రీరాముని మాల వేసేవాళ్ళు, ఇంకేదైనా మాలేసేవాళ్ళు ఫస్ట్ డిపార్ట్మెంట్కి ఇది అప్లికేషన్ పెట్టండి. డైరెక్ట్ అమిత్ షా గారికి, హోమ్ మినిస్టర్, మన నేషనల్ హోమ్ మినిస్టర్ ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో వారు రేపు ఏమో హైదరాబాద్కి వస్తున్నట్టు నాకు వినోకన్నా, ఫస్ట్ అప్లికేషన్ వారికి అందజేయండి ఈ భక్తులందరూ. ఎందుకంటే లేకపోతే రాబోయే కాలంలో ఈ కండువ కూడా వేయద్దండి. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి వాళ్ళైనా బొట్టు గాజులు పెట్టుకొని పోతే వాళ్ళు తీసేపిస్తున్నారు. నిన్న ఇక్కడ వరంగల్లో ఒక ఎగ్జామ్ జరిగిందండి, హిందువులు పుస్తలు, మట్టెలు, గోరు గివి కూడా ఇస్తారండి. ఎవరైనా హిందువులు నగచెట్టు పెడతారా? వాడు బురకా వేసుకొని వాడు టోపీ పెట్టుకొని పోయి రాయంగా లేదు, నీకు పుస్తలు, మట్టెలు, రుద్రాక్షలు వేసుకొని పోతే తీయాల్సినటువంటి ఏమొచ్చింది కర్మ? కేసీఆర్ ప్రభుత్వంలో అదే దరిద్రం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే దరిద్రం, మరి ఇంకో ప్రభుత్వం అది కూడా అదే దరిద్రమో తెలియదు. కానీ ఇది హిందువుల నుంచి ఈ దరిద్రాలు దూరం కావడానికి వాళ్ళ ఒక న్యాయ నిర్ణీతమైనటువంటి ఒక హిందూ వేదిక ఒకటి తయారు కావాలి. హిందూ పార్టీ ఒకటి నిర్ణయం చేస్తుంది ఆటోమేటిక్ గా. హిందూ పార్టీ అంటే బీజేపీ వస్తే అది మీరు అనుకుంటున్నారండి. బీజేపీ అనేటువంటిది హిందువుల పార్టీ అయితే మరి హిందువులు ఎందుకు నమ్మడంలే? లేదా ఈ రాష్ట్రంలో హిందూ బీజేపీ పార్టీ నాయకులు నమ్మడంలే? ఎందుకో తెలుసా? వీళ్ళు కుమ్మాడుతున్నారు కాబట్టి ఎవరు నమ్మట్లే. అనుకోకుండా వచ్చినటువంటి అధికారం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఈ రోజు బీజేపీ నాయకులు, ఈ నలుగురు నాయకులు గట్టిగా అనుకోకుండా ఉండుంటే ఇలా వాళ్ళని నమ్మి ఎవడో ఓటేసేవాడు. వీళ్ళే ఈ లోపల కలమగలుగుతారు. నేను ఇది యథార్థం మాట్లాడుతాను, నాకు ఎవరి మీద కోపం లేదు. నేను అడిగిన సమస్య, నాకు ఒక టీచర్ని అడిగాను, ఏమండి మీరు పోయి ఏం తెచ్చారంటే బీజేపీలో సరైన నాయకుడు ఎవరు లేడండి, ఇది మాత్రం నిజం, వాళ్ళు గుద్దుకుంటారు, గ్యాంగులు ఏర్పడి ఉన్నదే నలుగురు అండి, 4 స్తంభాల్లాగా తయారయ్యి ఎవరు దుకాణాలు వాడు పెట్టుకున్నారు తప్ప వీళ్లకు నరేంద్ర మోడీ సిద్ధాంతం మీద, దేశం మీద, ధర్మం మీద ఆలోచన లేదండి, అధికారం మీద చేయడమే తప్ప వీరి ఆలోచన లేదు. నేను ఏమంటున్నా, ఇలా బీజేపీని జనం నమ్మాలంటే రెండే మాటలు. ఫస్ట్ ఎవడైతే ఈ అడ్డమైన రాజకీయాలు ఇంటర్నల్ గా చేస్తున్నారో, అది ఏ నాయకుడు ఏ పార్టీలో అయినా సరే, వాళ్ళు ఈ దేశం కోసం మాట్లాడుతున్నారా, ధర్మం కోసం మాట్లాడుతున్నారా, స్వార్థం కోసం గమనించాలి. గమనిస్తారు జనం, గమనించి ఎవరు దరిద్రం తీసుకొచ్చి ముందు కూర్చొని పెడతారు. సో మీరే మరగా మారి ఉంటే ఇలా నేను అందుకే చెప్తున్నా, మనకు దేవుడు కావాలి, మనకు దేశం కావాలి, మనకు పార్టీ కూడా కావాలి, లేదా మన పార్టీని ఒకటి తయారు చేసుకోవాలి, ఉన్న పార్టీని ఒకటి తయారు చేసుకోవాలి. అది మీరు బీజేపీ అంటే సరే చేసుకున్నాం, మరి దానికి వేస్తారా? ఎంతమంది ఓట్లు? మంచి పాయింట్ అన్నారు. బీజేపీ పార్టీని కూడా చాలా మంది నమ్మరు, హిందువులే నమ్మరు. అరే గతంలో మనము కాంగ్రెస్ నమ్మాం, గాంధీ తాత మనోడే, ఆయన వైశ్యుడు ఆయన ముస్లిం పుట్టాడని తెలిసింది. ఇందిరమ్మ మనదే అనుకున్నాం, ఆయన ఫిరోజ్ గాంధీ భార్య అని తెలిసింది. రాజీవ్ గాంధీ వచ్చాడు, ఆయన పుట్టింది ఎవరికి? ఇందిరాగాంధీకి. ఇది పరిస్థితి. సోనియా గాంధీ వచ్చింది, ఎవరు ఆమె? ఆయన పుట్టి రాహుల్ గాంధీ. వీళ్ళంతా మేము పండితులు అని చెప్తున్నారు. ఇప్పుడు అంతా బయటకు వచ్చింది సినిమా, కాబట్టి ఇప్పుడు అది పక్కకు పెట్టాం. 60 ఏళ్ళు అయింది, మళ్ళీ 65వ ఏళ్ళలో కూడా తెలంగాణ వాళ్ళకి బుద్ధి వస్తలే. 60 ఏళ్ళు దాటినాక కూడా మళ్ళీ అర్థమైతే లేదంటే ఇగో దీనికి కారణం మాత్రం హిందూ ధర్మంలో మనము ఎంతమంది అయితే ఉన్నాం వాళ్ళందరూ బీజేపీని అర్థం చేసుకోకపోవడం, బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోకుండా చేయడం, రెండు ప్రమాదాలని. అది ఎవరి మీద ఉద్దేశం కావచ్చు. ఇకపోతే గతంలో ఎన్టీఆర్ గారిని చూసాం, వాడు 2 రూపాయలకు, ఆయన 2 రూపాయలకు బియ్యం అనేటువంటి శబ్దంతో వారు వచ్చారు, బయటికి తెచ్చారు. అది కొన్ని రోజుల తర్వాత చంద్రబాబుకి అంకితం అయిపోయింది పార్టీ, ఆయన మరణం తర్వాత. ఆయన 10 ఏళ్ళు మనం అనుభవించాం, ఆయనతో పడ్డాం. ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు గారు కూడా జగన్ గారు చేసినట్టే చేస్తున్నారు. నేను చూసా, ముస్లింలకు, క్రిస్టియన్లకు పారితోషికాలు, వాళ్ళకు ఇమాములకు జీతాలు ఇస్తున్నారట. ఈ ప్రభుత్వం నిన్ననే వచ్చింది పేపర్ లో చూసిన స్వామి. ఇది కూడా పోయే కాలం అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే పోయే కాలాలు ఎక్కడ ఉండి ఇక్కడే తయారైతాయి. మొన్నటి దాకా అధికారం లేక ఆగమయ్యాడు. అసలు వాళ్ళకి జీతాలు ఇప్పుడు వాళ్ళకి ఎవరి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ కి మరి ఇచ్చారంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు అడక తినే పరిస్థితికి వచ్చాడు కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఇయ్యడం అని ఆయన భ్రమలో ఆయన ఇచ్చేస్తున్నాడు. నేను ఏమంటున్నాను గుర్తుపెట్టుకోండి, ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి 50 కోట్ల రూపాయలు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అభివృద్ధి కోసం ఇచ్చారని నేను విన్నా. చంద్రబాబు గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన గత లేదు కందిమల్లేపల్లి కడప జిల్లా 50 కోట్లు ఇచ్చారు. అందులో 3 కోట్లు ఈశ్వరి మఠానికి ఇచ్చారని తెలిసింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం 12 ఆమెడ పట్టణం అవుతుందని చెప్పారు ఆయన కాలజ్ఞంలో. 12 ఆమెడ అంటే ఒక ఆమెడకు 12.5 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు. 12 అంటే ఎంతండి? 144 కిలోమీటర్లు, అంటే 150 కిలోమీటర్ రేడియస్ లో ఆ యొక్క పట్టణం కందిమల్లేపల్లి పట్టణంగా మారిపోతుందని కాలజ్ఞంలో చెప్పారు. ఆ దానిలోని ఆంతర్యమే ఈ రోజు 50 కోట్ల శాంక్షన్ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వచ్చింది. ఇదొకటి. వేమన జిల్లాగా మారింది.
వేమనకు యూనివర్సిటీ వచ్చింది. ఇలా కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరు మీద ఒక జిల్లా లేదు, ఒక యూనివర్సిటీ లేదు. అంటే స్వార్థపరులు ఎక్కడున్నారు? ఆలోచన చేయండి. నేను కులం గురించి మాట్లాడలేదు. ప్రపంచ జ్ఞాని ఒక భూత భవిష్యత్ వర్ధమానం చెప్పినటువంటి ఒక వీరబ్రహ్మేంద్ర స్వామికి పేరు మీద జిల్లా పెట్టమంటే మరి మీరు మీ పేరు మీద, మీ తండ్రి పేరు మీద మీరు ఎట్లా పెట్టుకుంటారు? పోనీ వారు పెట్టారు, మరి మీరేం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఎన్టీఆర్ జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అది వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా కావాలి. కడప జిల్లాగా పెట్టారు దాన్ని. గడప జిల్లాను తీసుకెళ్లి వైఎస్ఆర్ చేశారు. చంద్రబాబు గారికి మీకు అధికారం ఉంది కదండి. మీ మామగారు వీరబ్రహ్మేంద్ర స్వామి వేషం వేసి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అట్లా తీస్తే చంద్రబాబు గారు ఇప్పటి వరకు మఠం పోయారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి కూడా పోయినట్టు కానీ నేను చూడలేదండి. ఎన్టీఆర్ గారు 41 రోజులు దీక్ష పట్టి ఆయన సినిమా తీసి ఆయన విజయంతో ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు ఒక్క రోజు కూడా మఠం ఇప్పటివరకు వెళ్ళలేదు. అంటే ఏమిటి దాని అర్థం? ఒక్కసారి మీరు మీ పాపం ఏమైనా ఉంటే పోవాలి అంటే ఇమ్మీడియట్ గా లోకేష్ గారు కానీ వారి తండ్రి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇదే చెప్తున్నాను ఈ యొక్క వేదిక ద్వారా, వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా మార్చండి. వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు మీద ఒక యూనివర్సిటీకి పేరు పెట్టండి. ఇలా తెలంగాణ జయశంకర్ పేరు మీద మన రాజేంద్ర నగర్ లో యూనివర్సిటీ పేరు పెట్టారా లేదండి? అట్లా ఒకటి పెట్టండి. మీ పాపం ఏమైనా పోతుంది. మీరు ఇమాములకు డబ్బులు ఇవ్వడం, క్రిస్టియన్లకు డబ్బులు ఇవ్వడం కాదు. ఇది ఆలోచన చేయండి. అలాగే మరి ఇట్లా మీరు ఇవ్వద్దు అని అంటే ఎట్లా కుదురుతుంది? మరి వచ్చేసరి గెలవాలిగా. నేనేమంటున్నానండి, నేనేమంటున్నానంటే గెలుపు ఓటములు నీ చేతిలో లేవు. నువ్వు చేసే క్రియా విధానం వల్ల నీ మీద నెగిటివ్ ప్రచారం మీద ఉంటుంది. నేను రెండే మాట్లాడుతున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు యాక్సిడెంట్ లో అలిపిరి దగ్గర యాక్సిడెంట్ లో చనిపోయేవాడు, బతికాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డి వచ్చి 7 కొండలు ఎందుకు 3 కొండలు అంటే ఆయన 36 ముక్కలు పౌరాల గుట్టలో పరిశాన్ అయిపోయాడు. రైట్, బాగునండి. ఇవాళ అదే వేడుకొండల గుట్ట మీద వెంకన్న ప్రసాదాన్ని పంది కొవ్వుతో తయారు చేయడం అనేటువంటిది ఒక పెద్ద భవిష్యత్తులో వచ్చింది. చంద్రబాబు గారు బయట తీశారు. రాజకీయ కోసం తీశాడా, కావాలని తీశాడా నాకు తెలియదు, తీశారు. ఇప్పుడు దాని మీదనే కొంతమంది ఈ గో యొక్క ప్రేమికులు ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి లడ్డూను స్వదేశీ ఆవు నెయ్యితో తయారు చేయడం ఉత్తమము, ఇది ఆగమ శాస్త్రం ప్రకారం ఉందని ఈ యొక్క గో ప్రేమికులు కొంతమంది సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు అధినేత ఏం చేశారు తెలుసా? ఏమండి అది జెర్సీ ఆవుతోని ఆ యొక్క ప్రసాదం తయారు చేయొద్దని మీ యొక్క దేవుడు ఏమైనా చెప్పాడా అని అన్నాడంట. ఎవరు? సుప్రీంకోర్టు జడ్జి గారు. ఇలాంటి వాళ్ళు మనకు జడ్జిగా తయారయ్యారు. మరి వీళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి త్వరలో చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లడ్డును గురించి విమర్శించిన వారిని అపవిత్రం చేయాలనుకున్నా. ఇంకోటి తాజ్ హోటల్, ఆనాడు వైఎస్ఆర్ జగన్ పీరియడ్ లో తాజ్ హోటల్ కు డబ్బు పర్మిషన్ ఇచ్చారు పెట్టుమని ఆ వేడుకొండల దగ్గర బొంగ. మొన్న ఈ మధ్య సాధువులందరూ అక్కడ ధర్నా చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసినట్టు తయారు చేసి మళ్ళీ దానికి పునరాగం, మళ్ళీ దాన్ని అక్కడే కట్టడానికి ఇంకో దగ్గర కట్టడానికి మళ్ళీ పర్మిషన్ ఈ చంద్రబాబు గారు ఇస్తున్నట్టు తెలిసింది. దయచేసి హిందువులారా, అది ఏ నాయకుడైనా, హిందూ నాయకుడైనా బంధు నాయకుడైనా, ఈ ధర్మానికి హానికి జరిగేటట్టు కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేవాడు ఎవడైనా సరే, అది ఎంత పెద్ద గొప్పడైనా సరే, అతపాతాళానికి మీ ఓటు బ్యాంకు రాజకీయాలతో తొక్కాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఇది నా యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠం నుంచి నేను ఆజ్ఞ చేస్తున్నా. ఇది తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ యావత్ భారతదేశంలో ఇలా రామాలయం కట్టిన తర్వాత కూడా సీట్లు తగ్గాయంటే దానికి కారణం హిందువులే. ఎందుకంటే వాళ్ళకు పార్టీ ఉంది, వాళ్ళకు కాంక్ష ఉంది, వాళ్ళకు స్ట్రాటజీ ఉంది. హిందువులకు డబ్బులకు, బీరు ప్యాకెట్లకు, బీరు సీసాలకు, బిర్యానీ ప్యాకెట్లకు లొంగిపోయేటువంటి ప్రమాదాలకు ఆగమైపోతున్నారు. తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులారా, అక్కడ నిజంగా గోవులు 1000 గోవులతో ఒక గోశాల ఏర్పాటు చేయాలి. తర్వాత అదే గోవుతో వచ్చినటువంటి ఆవు నెయ్యి ద్వారా లడ్డూలు తయారు చేయాలి, అది ప్రసాదంగా ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా మేము దాన్ని పక్కకు పెట్టే ప్రయత్నంలో భాగంగా మీరు పని చేయండి. ఎందుకంటే మీకు కోట్ల రూపాయలు ఉండిలో పడుతున్నాయి. అవును, అక్కడ అదే కాకుండా అన్య మతస్థులు చాలా మంది ఇంకా అందులో పనిచేస్తున్నట్టు మనకు తెలుసు. అవును, యాదగిరిగుట్టలో ఇంకో 2-3 పనిచేస్తున్నారు అన్య మతస్థులు. ఆ విషయం కూడా నా దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఈఓ గారికి కూడా ఈ విషయం తెలియాలి. ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు వస్తాయి ఏ దేవాలయంలో. అలానే వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం దగ్గర ఇప్పుడు ఈ మధ్య దర్గా విడిచిపెట్టండి, దర్గా తీద్దాం. ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం 30 కోట్లు 40 కోట్లతో ఏదో కార్యక్రమం చేస్తుంది. పునర్నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తుంది శివాలయాన్ని. ఆ వేముల పునర్నిర్మాణం చేసే ముందు పునరాలోచించడం చేయాలి మీరు. ఎందుకంటే అందులో దర్గా అనే దరిద్రాన్ని పెట్టుకొని మీరు పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఇంకో దర్గా కట్టిస్తారా? దానిలో మీరు ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. ప్రభుత్వ నాయకులు కానీ మన ధార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఫస్ట్ అందులో ఉన్నటువంటి దరిద్రాన్ని తీసి పెట్టండి. ఈ రామాలయం బాబ్రీ మసీదుని తీసే బయటపడేసి మీరు ఎదురు కట్టుకోమని జాగిచ్చాం. రామాలయ నిర్మాణం చేసుకోవాలి. ఈ రోజు అందులో దరిద్రాన్ని తీసి బయటకు పెట్టకుండా
మీరు ఈ దరిద్రమైన ఆలోచనలు చేసి ఉన్న శివాలయాన్ని తీసి మీ డెవలప్మెంట్ లో భాగంగా మీరు కాసులు ఓడగొట్టేసి డబ్బులు గుంజుకొని ఓడబెట్టుకుందాం కాళేశ్వరం లాగా అని అనుకుంటే మీ కర్మ సిద్ధాంతం పట్టుకొని కూర్చుంటది. ఇది యథార్థమైన విషయం. అలానే జోగులాంబ తెలంగాణ కిందకి వస్తుంది కాబట్టి జోగులాంబలో అష్టదరిద్రాన్ని కూడా అతి త్వరలో తీసేయాలి. దానికి కూడా ఇదే ప్రభుత్వము డబ్బులు తయారు చేసి ఇవ్వాలి. అక్కడ పేద దర్గా ఉంది, దాన్ని పట్టుకొని నడుస్తుంది మన వాళ్ళంతా, అక్కడ కూడా తీయాలి. అలాగే నెల్లూరుకి రొట్టెల పండుగకి వెళ్ళేటువంటి అష్టదరిద్రులు ఎవరైతే హిందువులలో కొంతమంది వెళ్ళి మొక్కొని వస్తున్నారు, వీళ్ళు కూడా మారాలి. అక్కడ ఉన్న శివలింగాన్ని బయటికి తీయాలి. ఆ రొట్టెల పండుగను కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగానే దర్గాలో స్వామిజీ మీరు అంటున్నారు కదా, కానీ అక్కడ ముస్లిమ్స్ కంటే మన హిందువులే ఎక్కువ వెళ్ళి. ఏమంటున్నా స్వామి, అక్కడ ఇదివరకు శివాలయం ఉండేది. ఆ శివాలయానికి వెళ్ళి భక్తులు తండ్రితో పాటు పిల్లలు వెళ్ళారు, అది శివాలయం అనుకుని వెళ్తున్నారు. ఇంకా ఆ తర్వాత హజరత్ అనేటువంటి వాడు రావడం వల్ల ఆ శివాలయాన్ని ఖతం చేసి పక్కకు పడేసి అక్కడ రొట్టెల పండుగ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఈ మధ్య శివాలయం నెల్లూరులో దొరికింది, శివలింగం దొరికింది అని మన పేపర్కి వచ్చింది. ఇప్పుడు మరి అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి జోగులాంబ దేవాలయం ఇక్కడ మన లోపల స్టార్టింగ్ లో రైట్ సైడ్ అన్ని గుళ్ళని ధ్వంసం చేసేసారు. అది మొత్తం ధ్వంసం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి జోగులాంబ దేవాలయము పాత దేవాలయం కాదది. ఆ దేవాలయం పూర్తిగా విగ్రహాన్ని ధ్వంసం చేస్తే కొత్తగా దేవాలయ నిర్మాణ స్థాపన చేసి అసలు దేవాలయం కాదు, అసలు దేవాలయాన్ని ధ్వంసం చేశారు దరిద్రులు. మీకు అర్థం చేసుకోండి. అక్కడ ఇప్పటికైనా మించింది లేదు. ఆ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, వారు సీఎం గా ఉన్నారు, ఒక మంచి పని చేసుకోండి. అక్కడ పివి నరసింహారావు గారు బాబరీ మసీద్ కూలగొట్టేటప్పుడు ఫోన్ ల్యాండ్ ఫోన్ పక్కకు పెట్టాడు కాబట్టి అది మా మసీద్ కూలిపోయింది. మీరు కూడా ఒక 5 నిమిషాలు సీఎం గా ఆలోచించి, ఒక హిందువుగా ఆలోచించి మీ యొక్క ఫోన్ సైలెంట్ ఉండి యుద్ధం టైంలో పక్కకు పెట్టేసి కొంచెం యూటీ పోయిరండి. ఆటోమేటిక్ గా ఏమేం చేయాలో తీసేసే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే హోమ్ మినిస్టర్ మీ చేతుల్లోనే ఉంది, విద్యాశాఖ మంత్రి మీదే ఉంది, అన్ని శాఖలకు వెళ్ళి అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రి పదవి మీ దగ్గరనే ఉంది. దయచేసి ఈ 85% ఉన్న హిందువుల యొక్క మనోభావాలు మీరు గుర్తుపట్టి ఆలోచన చేయండి. మీరు రేపు ఫ్యూచర్ లో ఏ పార్టీలో ఉన్నా మీకు ఓటేపించి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. లేదు మీ ఇందులో నుండి మీ పనులు చేస్తామంటే ఆ మీ బాధ్యత కూడా మేమే తీసుకోవాల్సి వస్తుంది రేపు ఫ్యూచర్ లో. అంతే కదా. ఇప్పుడు 85% ఉన్న హిందువుల కోసం నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే మీరేమో 25 కోసం మాట్లాడుతున్నారు. సరే మీ పైన పార్టీ అధినేతం బట్టి మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ నేను సీఎం గారికి ఒకటి చెప్తున్నా, మీరు గతంలో ఎవరున్నా మాకు సంబంధం లేదండి. మీరు ఈ ధర్మంలో ఉన్నటువంటి దరిద్రం ఏదైతుందో దాన్ని తీసేయాల్సిన బాధ్యత ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే డబ్బులు ఎవ్వరు కూడా మసీదులో ఇమాంలకు కానీ క్రిస్టియన్లకు కానీ పాస్టర్లకు కానీ ఎవరిచ్చినా, అది ముఖ్యమంత్రి ఇచ్చినా ప్రధానమంత్రి ఇచ్చినా, ఈ యొక్క ప్రమాద నివారణ మీతో కాదు. ఎందుకంటే ఈసారి మేము డిసైడ్ చేస్తున్నాం, సాధు సంధులందరూ కలిసి కుంభమేళం ఏకం చేశాం. ఎవరైతే మన డిపార్ట్మెంట్ నుంచి, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు జెరూసలేంకి ఇచ్చినా లేదా మక్కా మసీద్కి వెళ్ళడానికి ఇచ్చినా వారిని వదిలిపెట్టే సమస్య లేదు. దాని నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, హరహర మహాదేవ్. ముఖ్యంగా గురుజీ, ఈ మధ్య మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో, సరే ఇప్పుడు పొలిటికల్గా రకరకాల మీరు చూశారు కూడా. సో మరి ఫ్యూచర్లో ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసిన ఒక ప్రదాతగా ఆయనకు ఒక మంచి నియమం ఉంది. ఆయన అలాగే 10 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి ఆ నేపథ్యం కూడా ఉంది. కుటుంబ కలహాల వల్ల ఈరోజు పరిస్థితి కొంచెం దైనందినంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు, అంటే కవిత గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏమనుకుంటున్నారు మీరు, మీ యొక్క అభిప్రాయం? ఇది నేను మాట్లాడకూడదే, కానీ కాలజ్ఞానం చెప్పేటువంటి ఒక కాలజ్ఞానకర్తగా నాకు అవకాశం. ఎందుకంటే ఇది జ్యోతిష్యం కాదు, ఇది రాజకీయం. ఈ రోజు వైఎస్ఆర్ కూతురు అయినటువంటి షర్మిల గారు ఏం చేశారండి, సొంత అన్న ముఖ్యమంత్రి ఉండే టైంలోనే ఒక సొంత కుంపటి పెట్టి వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టి కొంతమంది డప్పులు వేసుకొని కొట్టి భజనలు చేయించుకొని తిరిగి ఎక్కడ కలిసింది, ఆంధ్రాలో కలిసింది. అర్థమైందని చెప్పింది, అంటే కాంగ్రెస్ పార్టీలో కలిసింది. ఇప్పుడు అర్థమవుతుందని చెప్పింది, కాంగ్రెస్ పార్టీలో కలిసింది. అన్నతో ఒక యుద్ధం చేసి పోయి కట్టింది. ఎందుకు, వాళ్ళ అమ్మ కూడా ఆపోజిట్. ఇది ఎప్పుడు కూడా ఇంటి దొంగ ప్రాణగండం ఎవరికైనా సరే. ఇప్పుడు హిందువులతో ఎట్లా మన దేశంలో ప్రమాదం ఉందో కొంతమంది సెక్యులర్ హిందువుల వల్ల, అట్లానే వాళ్ళ పార్టీలో హరీష్ రావు ఒక స్తంభం, తర్వాత కవిత వారి భర్త అనిల్ వారు, తర్వాత కేసీఆర్ గారు, ఈ నలుగురిని తీసుకుందాం. ఈ నలుగురు అత్యుత్తమైన పదవులను ఆశించిన వాళ్ళే, అనుభవించిన వాళ్ళే కదా. వీళ్ళకి తెలియని రాజకీయం అంటూ ఏం లేదు. ఈమెకు లిక్కర్ రాణిగా పేరు వచ్చింది. కేటీఆర్ గారు పిల్లు అని ఆయనకు బిరుదు వచ్చింది. హరీష్ రావు గారు ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి మేధావి అని ఆయనకు బిరుదు వచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా మనకు గుర్తుకొచ్చింది. సో ఈ నలుగురు బయటి వాళ్ళైతే మనం మాట్లాడాలి. వీళ్ళందరూ ఇంటర్నల్ గా మాట్లాడుకునే ఈ యొక్క టర్మినేషన్స్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నా. గేమ్ అంటారు. ఇది ఎందుకు గేమ్ అంటున్నానంటే,
ఎట్లాగో కవిత గారు ఆల్రెడీ ఒకసారి జైలుకి వచ్చారు. ఈ రోజు కాకుండా రేపు కాకపోయినా రేపు కేజ్రీవాల్ లోపలేసినట్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆధీనంలోనే మళ్ళీ కవిత గారు లోపలికి వెళ్ళి వస్తారు. ఎట్లా శూన్యమై ఉన్నా లేకున్నా ఒకటే, ఈ దరిద్రాన్ని ఎందుకు అనుకున్నారో తెలియదు. లేదా కేటీఆర్ ఎట్లయినా మాకు కవిత ఉన్నా హరీష్ రావు గారు ఉన్నా నాకు అడ్డమే అని ఆయన అనుకుంటుండొచ్చు. ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళు అడ్డం పడే పరిస్థితి డెఫినెట్లీ కదా వస్తుంది. రాజేంద్ర గారి విషయంలో ప్రూవ్ అయింది కాబట్టి అనుకోవచ్చు. రెండో విషయం, కేసీఆర్ గారే వీళ్ళందరినీ నూకేసి మళ్ళీ చేద్దామంటే కూడా మొన్న ఎలక్షన్ లో ఓడిపోయినందుకే కింద నూకేస్తే 20 బొక్క ఎరిగిందన్న విషయం మనం అందరం టీవీలో చూసాం. రేపు ఫ్యూచర్ లో ఏమైనా పెట్టి ఆయన ఇంకేమైనా చేయొచ్చు. సో ముందు జాగ్రత్త చర్యగా ఒక్కొక్క ప్రమాద నివారణ కేసీఆర్ గారు చేస్తున్నట్టు నేను అనుకుంటున్నా. రెండోది రేపు కవిత కూడా ఒక పార్టీ పెడతానని నేను పేపర్లో చూశాను. ఈ వైఎస్ఆర్ చైర్మన్లో పెట్టి ఏం చేసింది? సో అంతేనా? సేమ్ సిద్ధాంతం జరుగుతుంది. వెంటనే ఇంకా 2 పార్టీలు, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మేము కలుపుకో అంటున్నాం. నేను వీరిని ఎవరిని నమ్మండి, రాజకీయాలను ఎవరిని నమ్మకూడదండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఎప్పుడైనా టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారని అనుకున్నారా? లెఫ్ట్ భావాజాలం అనుకున్నారా? అనుకోలేదు. ఎప్పుడైనా టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కాంగ్రెస్ ఎప్పుడైనా బీజేపీ, అసలు టీడీపీ అంటే కాంగ్రెస్ ఆపోజిట్ చంద్రబాబు నాయుడు పోటీ చేసిన ఈ దరిద్రపు ఆలోచనలతో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా, పార్టీలు ఏదైనా, వీళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ వావి వరుసలు ఉండవు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడి అనవసరంగా కంటే ఈ దరిద్రం ఎంత తొందరగా ఈ దేశం నుంచి పారిపోతే బాగుండని నేను చూస్తున్నా. ఇంకా ఎక్కువ పారిపోవడం. వినండి, ఈ దేశంలో 2 ఉంటాయండి, నేషనల్ పార్టీలు తప్ప ఈ లోకల్ పార్టీలకి చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఎందుకు వస్తా అంటే వాళ్ళ దృష్టిలో 2 ఉద్యమాలు, ఒకటి ముస్లిం యుద్ధం, ఒకటి హిందూ యుద్ధం జరుగుతుంది. ఈ ముస్లిం క్రిస్టియన్స్ ఏకమయ్యి హిందువుల మీద యుద్ధం చేసినప్పుడు ఇందులో నాయకులను కూడా ఖతం చేస్తారు. ఆ నాయకులు చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, నువ్వైనా, నేనైనా, ఇంకోడైనా, వీళ్ళ చాప్టర్ క్లోజ్. వాళ్ళ జనాభా పెరిగే వరకే వీళ్ళ ఆటలు, వీళ్ళ చిన్న చిన్న బిర్యానీ వాళ్ళు, వీడు జనాన్ని పెస్తున్నాడు, వాడు మత మార్పిడితో వాడు జనాన్ని పెస్తున్నాడు. ఈ ఇద్దరు మెల్లగా ఏకమయ్యి చర్చిలు, మసీదులు డబ్బులు గుంజుతున్నారు. ఇతర మతాలు, ఇతర దేశాల నుంచి వాళ్ళకి కామే వస్తుంది. మళ్ళీ వీళ్ళు కూడా నాయకులు ఇస్తున్నారు. వీళ్ళని తొక్కేంత వరకే జరుగుతుంది. మీరు ఆలోచన చేసుకోండి, ఏదైనా సరే ఇది ఈ నాయకులకు అర్థం కావాలి. కేసీఆర్ గారికి ఫస్ట్ అర్థం కావాలి. ఎందుకంటే ఆయన జాతిపిత మహాత్మా గాంధీ అని అంటున్నాం. ఈ తెలంగాణ జాతిపిత అంటే ఆయన పేరు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని పేరు ఫస్ట్. అంటే అందరి మధ్యలో ఈ రోజు కోదండరాం గారు ఉన్నారు. కోదండరాం గారు కొంచెం కొట్లాడినటువంటి వ్యక్తి. ఆయనకు మొత్తానికి నామరూపాలు ఇక్కడ చేస్తే ఆయన వెళ్ళి ఆయన ఇక్కడ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఆయనకి అంటే చావు బదాపు ఏదో అంటారు కదా, చావు తప్పి కన్నులొట్టిపోయిన కార్యక్రమంలో ఆయన ఉన్నాడు. తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్ మీద, టీడీపీ మీద యుద్ధం చేసినటువంటి గద్దర్ గారు నక్సలిజంలో, మరి వారు వెళ్ళి చివరిలో చచ్చే ముందు ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. రాజకీయాలు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో తెలియదండి. అధికారం కోసం వీళ్ళు పతేలు. కానీ బీజేపీలో కరడు కట్టినటువంటి మహాత్ములు కొంతమంది ఉన్నారు. నేను వారిని దృష్టిలో పెట్టుకుని ఒకటే చెప్తున్నా, బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోదు. భారతదేశం గురించి భారతీయులు ఎవరైనా ఉల్టా మాట్లాడితే వాణి కూడా ఊరుకోదు. 2 పద్ధతులు వారి దగ్గర. ఇప్పుడు మీరు ఇలా అన్నారు అనుకోండి, ఈ స్వామీజీ నేను కాదు, ఇగో ఎర్ర చీర కట్టుకునే ఎర్ర చీర కట్టుకునే నా భార్య అనే ఒక శ్లోకం ఉంది. అలానే కాషాయ వేస్తున్న అందరూ బీజేపీ వాళ్ళు అంటే తప్పు. ఎందుకు చెప్తున్నానంటే అగ్నివేష్ ఉన్నారు. ఆయన చాలా కేసీఆర్ గారు హెలికాప్టర్ తీసుకొచ్చేసి తెలంగాణ రాకముందు ఆయన ఒక టింపు దింపాడు తెలుసా. అగ్నివేష్ ఆయన ఆర్య సమాజ్ లో పనిచేశాడు. అతను ఒక ముస్లిం అని కూడా మనకు తెలుసు. నేను ఏమంటున్నానంటే, నేను సత్యం మాట్లాడుతున్నాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎవరైనా పార్టీ వాడు వస్తే నమస్తే అంటే నమస్తే, దీవించమంటే దీవిస్తా, షాపింగ్ షాపిస్తా. నా పని అది. నా పని ఏంటంటే సత్యం చెప్పడం. బీజేపీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటో మనకు తెలుసు. ఇలా 22 రాష్ట్రాల్లో ఉందండి. 22-23 రాష్ట్రాలలో బీజేపీ ఉంది. ఇంకా 6-7 రాష్ట్రాల్లో రాలేకపోవడం కారణం ఏంటంటే అక్కడ ఉన్న హిందువులే. అర్థమవుతుందా? హిందువులు మారాలి. నువ్వు బీజేపీని తెచ్చుకుంటావా, కాంగ్రెస్, నీ ఇష్టం. ఇలా కాంగ్రెస్ తెచ్చుకున్నావు. తెలంగాణలో 85% హిందువులు లేరా? బతుకమ్మలాటోళ్ళు, వినాయకులు పెట్టేవాళ్ళు, అమ్మవారిని పెట్టేవాళ్ళు, బోనాలు చేసేవాళ్ళు అంతే ఎవరు? హిందువులే. మరి కాంగ్రెస్ ఎందుకు తెచ్చుకున్నారు? బీజేపీ మంచి పార్టీ కదా, ఎందుకు నమ్మలే? అంటే వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళ మీద నీకు నమ్మకం లేదు. మేమే 4 స్తంభాల్లాగా ఉండాలని కొంతమంది నాయకులు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా కొత్తని రానియరు వాళ్ళు. మీరు అక్కడ బీజేపీని ఓడించింది ఆ హిందువులే అని మీరు అంటున్నారు కదా. ఇది మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో మరి వాళ్ళు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు అనుకోకూడదు? నీకు విషయం వింటలేవు. అక్కడ రామాలయం కట్టారు యూపీలో. అక్కడ ఒక నెలకు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తామని, ఇక్కడ 2,000 ఇస్తా అంటేనే మనం కాంగ్రెస్ తెచ్చుకున్నాం. మీరు వింటలేరు. 2,000 ఇస్తామంటేనే రేవంత్ రెడ్డి మాట 4,000 ఇస్తానంటేనే 2,000 కోసం కాంగ్రెస్ తెచ్చుకున్నాం. అక్కడ నెలకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ.
సో అక్కడ సామాన్యుడికి తిండికే లేదు. వాడు 7,000 కోసం లొంగిపోయి ఓటేశాడు. వాడికి రామాలయం భీమాలయంతో సంబంధం లేదు. అర్థం చేసుకోండి. ఆకలి అవుతుంది, నాకు అన్నం కావాలి. నువ్వు అన్నం బిర్యానీ పెడతావా, పాయసం పెడతావా, లేకపోతే దద్దోజనం పెడతావా, ఏమి ఇస్తావో తర్వాత విషయం. ఆకలి తీస్తామన్నారు, ఆ మాట నమ్మి ఓటేశారు. పరిస్థితి వాళ్ళు అక్కడ యోగి ఉంటుంది, భోగి ఉంటుంది, ఎవరు ఉంటుంది వాళ్ళ స్థితి అట్లా. అందుకే డబ్బులతో మహిమ జరుగుతుంది. డబ్బులకు లొంగనేటువంటి స్థితిలోకి హిందువులు వస్తే, ఈ ధర్మం కోసం మాట్లాడే పరిస్థితి వస్తే అప్పుడు ఈ దేశం హిందూ దేశంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 150 డివిజన్ మన హైదరాబాద్లో ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ మారండి. ఎందుకంటే ఇప్పుడు అల్వాల్లో ఒక విగ్రహం పెట్టారండి. నెల రోజుల కింద పెట్టిన 15 రోజుల కింద 10 రోజుల కింద పెట్టిన విగ్రహాన్ని ఇంటి పక్కన సొంత స్వార్థపర గొడవలతో వినాయకుని పూజ కాకుండా చేశారు ఒక దగ్గర అల్వాల్లో. ఈ దరిద్రం ఎవరికి? అక్కడ ముస్లిం క్రిస్టియన్ అంటే నేను నాలాంటి వాడు యుద్ధం చేసేవాడు, అక్కడ హిందువే ఉన్నాడు పక్కన ప్రమాదకుడు. సో ఈ ధోరణి జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం దాని నుంచి బయటపడాలి. అలానే ఇంకొకటి ఉంది చిన్నది, ఇందాక మనం అనుకున్నాం అసలు ఈ ఏదైతే ఈ నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి బర్త్డే గురించి కావచ్చు, అదేవిధంగా ఇంకొకటి అనుకున్నాం ఏది తెలంగాణ విమోచన దినం, అదొకటి. ఇంకోటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. దీని గురించి కూడా ఒక 2 నిమిషాలు. నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ 17 నాడు జరిగింది అని మనకు వినికిడి. వారు అధికారికంగా చేస్తున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ గారు ఫస్ట్ చేస్తామని యుద్ధంలో తెలంగాణ ఉద్యమంలో మాట్లాడారు. తెలంగాణ విమోచన వచ్చిన తర్వాత ఎంఐఎం పార్టీకో లేకపోతే కొంతమంది నాయకులకు లోబడి ఆ తెలంగాణ విమోచన దినం మేము చేయమండి అని దాన్ని ఉల్టా చేశారు. కాబట్టి ఆ తెలంగాణ విమోచన దినం చేయాలని బీజేపీ పార్టీ కోరుకుంటుంది. రెండోది, నరేంద్ర మోడీ గారు ఏం డిక్లేర్ చేశారంటే ఇవన్నీ పంజాబ్ అవసరం లేదు, ఈ రోజు విశ్వకర్మ జయంతి, విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఉంది. యాక్చువల్ మేడే అనేది మన భారతదేశానికి పనికిరాదు, ఇది చైనా నుంచి వచ్చినటువంటి పార్టీ, ఇది మేడే. ఈ మేడే నాడు మన హిందువులు ఎవరు కూడా, మన భారతీయులు ఎవరు మేడే చేయకూడదు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నాడే, విశ్వకర్మ జయంతి నాడే ఈ యొక్క అసలైనటువంటి కార్మిక దినోత్సవంగా మీరు జరుపుకుంటారా నాయన అని ఆయన క్లియర్ గా కుండబద్దలు కొట్టి ఒక భారత ప్రధానమంత్రి విశ్వకర్మ గురించి చెప్పాడు. మరి అటువంటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని కొంతమంది కులాలకు అంటగట్టి ఇదివరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గుల్జార్ హౌస్ లో మొదటిగా తయారు చేశారు 35 సంవత్సరాల కింద. తర్వాత కరోనా టైంలో 1 year ఆగింది, తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ అయింది. ఇప్పుడు ఆ విశ్వకర్మలకు ఆ విశ్వకర్మలు ఆ కులస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కేసీఆర్ గారు పుణ్యమా అంటూ 5 ఎకరాల జాగా ఇవ్వడం వల్ల ఉప్పల్ బగాయతులు అక్కడ నిరంతరంగా చేస్తున్నారు. అలాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిరంతరంగా జరిగేది సర్వమత సమ్మేళనంగా, సర్వధర్మ సాంప్రదాయంగా వచ్చేది. కానీ ఇప్పుడు అక్కడ కులమైపోతుంది. ఇక్కడ కూడా విశ్వకర్మ యజ్ఞమోత్సవాన్ని ఎగ్జిబిషన్ లో గ్రౌండ్ లో కూడా నేను ఈ మధ్య పెట్టాలని అప్లికేషన్ కూడా పెట్టించా. ఎందుకంటే విశ్వకర్మ అనేవాడు కులం కాదండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక విశ్వకర్మ కులస్తున్నాడు, కార్పెంటర్ పని చేస్తున్నాడు, అతన్ని మాత్రమే చేయడం లేదు. ఇలా ముస్లింలు, క్రిస్టియన్స్, రాజస్థానీ, గుజరాతీ అందరు చేస్తున్నారు. వీళ్ళందరికీ ఎవరు నేర్పారు? ఆ విశ్వకర్మ సాంప్రదాయకులే నేర్పారు. సో సర్వం వేదం కూడా అందరికీ సమానమే, వేదం అందరూ చదవచ్చు. అది అంబేద్కర్ గారు కొట్లాడారు, వేదం అందరూ చదవచ్చు. ఆయన కొట్లాడి వేదం చదువుకున్నాడు, సంస్కృతం చదువుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పారు, వేదంబులు చదివి వాదంబులు ఎక్కడికి గాని వస్తువు గనిరా, ఏదారి తెలియక వాదంబుకు తిరుగువారు వ్యర్థులు సిద్ధ అన్నాడు. వేదం అందరి సొత్తు, విజ్ఞానం కూడా అందరి సొత్తు, అలానే దేవుడు కూడా అందరి సొత్తు, దేశం కూడా మన అందరి సొత్తు. కానీ కొందరు రాజస్థానీలో ఉండాలి, గుజరాతీలో ఉండాలి, మహారాష్ట్రలో ఉండాలి, తెలంగాణలో ఉండాలి కాదు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా చూడండి, ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఉద్యమం ఇప్పుడు పారిపోయింది. ఈ సునామీ, ఈ భూకంపాల వల్ల, వర్షాల వల్ల పారిపోయింది. ఎడిపోయిందో తెలియదు. అవి డబ్బు కొట్టుకుపోయింది. కాబట్టి అదొకటి. రెండోది, ఈ అష్టకంలో, విశ్వకర్మ అష్టకంలో ఒక శ్లోకం ఉందండి. అది 8వ శ్లోకము. ఏమిచ్చారంటే, కల్ప పావన కల్ప జీవన కల్ప భావన మోస్తుతే, కల్ప పాలన కల్పకేలన కల్పజ్ఞాజ్ఞు నమోస్తుతే, కల్పనాకృత కల్ప సంయుత కల్ప కల్ప నమోస్తుతే, కల్పతాండజ కల్ప నామక విశ్వకర్మ జగత్ ప్రభో. ఇది అష్టకంలో 8వదండి. ఇది సాక్షాత్తు ఆనాడు ఆదిశంకరాచార్య విరచితం. వారు ఎన్నో గ్రంథాలు రచించారు 32 సంవత్సరాల లోపలనే. అందులో ఇది. అందుకని ఆ విశ్వకర్మ అనేది ఇదేం క్రిస్టియన్ ముస్లిం పదం కాదండి. కాబట్టి హిందువులో నుండి కొంతమంది జంజ పండితులు చెప్తున్నా అందరికి, విశ్వకర్మ సర్వాంతర్యామి. ఇతనికి కుల మతాలతో ప్రాంతాలతో భేదం లేదు. నేనే విశ్వకర్మని అనుకోండి, నేను ఆ సాంప్రదాయం అనే అనుకోండి. నన్ను వచ్చి పాకిస్తాన్ లో రామాలయం కట్టమన్నారు అనుకోండి, నేను కట్టాలి. మసీదు కట్టాలనుకో, నేను వెళ్ళి ముగ్గు పోయాల్సిందే. అక్కడ బ్రాహ్మణుడు పురోహితుడు రాకపోయినా పర్లేదు, కానీ నేను వెళ్ళి కింద స్థపతి పూజ చేయాల్సిందే. సో అది విశ్వకర్మకు ఉండేటువంటి జ్ఞానం. ఈరోజు విశ్వకర్మలే ఈరోజు పీరీల పైన తలకాలు ఉన్నాయి కదండి, ఎవరు చేస్తున్నారు? విశ్వకర్మలే. అర్థమైందా? ఇలా గణపతి ఎవరు చేస్తున్నారు? విశ్వకర్మని. అవునా కదా? ఈరోజు ఏ చేయాలో చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు జనంలో ఉన్న డిమాండ్ని బట్టి తయారు చేయాల్సిందే తప్ప దానికి మత, ప్రాంత, కుల సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి ఖడ్గం ఏమన్నావు చేసిస్తా, నువ్వు యుద్ధం చేయడానికి వాడతావు.
ఆయన వచ్చి కడగం అడిగాడు, ఆయన మనుషులు నరకడానికి తీసుకుపోయాడు. ఇతను వచ్చి అడిగాడు, ఇతను కూరగాయలు కోయడానికి పోయిస్తాడు. నువ్వు దేనికి ఉపయోగిస్తావు దాని కర్మ సిద్ధాంతం నేను పట్టుకుంటుంది. కానీ నా సిద్ధాంతం ఏమిటంటే నేను తయారు చేయడం. అర్థమైందా స్వామి? ఇది మన యొక్క విశ్వకర్మ యొక్క లక్ష్యం. అలానే గణపతి యొక్క లక్ష్యం ఏమిటంటే అన్ని గణాలకు అధిపతి అని మనం ఏదైతే, అన్ని గణాలకు అధిపతి మాత్రమే ఒక విశ్వకర్మ. అది మాత్రం ప్రథమ. ఇప్పుడు ఈ విష్ణు ఈ శంకరుని యొక్క పుత్రుడు ఏదో గణపతి ఉన్నాడో అతను వరపుత్రుడిగా వచ్చాడు. కొంతమంది రాక్షస సంహారం కోసం వచ్చాడు. అతని యొక్క గణాధిపత్యంలో ఉన్నటువంటి అతని చిరంజీవిగా వెళ్ళడానికి అతన్ని మనం ఘనంగా చేసుకున్నాము. కానీ దాన్ని మనం కొంతమంది వాళ్ళు మన సాంప్రదాయాలు విష్ణు సాంప్రదాయాలు మొక్కడం లేదని మీ అభియోగం నాకు వచ్చింది. నిజమే, అది వాళ్ళు కూడా మారతారని నేను అనుకుంటున్నా. మారాలి కూడా, మారకపోతే మారుస్తారు వాళ్ళు మారుస్తారు, వీళ్ళు మార్చకపోయినా వాళ్ళు మారుస్తారు. అలానే అమ్మవారి పండుగ రేపు, అదే పార్వతీ మాతను పెట్టి రేపు నవదుర్గలుగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజులు అనర్గళంగా అయ్యవారి తర్వాత గణపతి తర్వాత ఆ పూజలు వస్తాయి. ఇప్పుడు దసరాకు ఒక రోజు ముందు మనకు 9 రోజులు ప్రోగ్రామ్ జరుపుకుంటాం. అమ్మవారి ఉత్సవాలలో అయ్యవారు వంగనే అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఇది మనకు తెలిసి తర్వాత వెంటనే శివరాత్రి వస్తుంది, అది శివుని యొక్క రాత్రి. ఈ ముగ్గురి ఒకటిని కూడా వస్తుంది. దాని వెంటనే అయ్యప్ప స్వామి దీక్ష వస్తుంది జనవరిలో. ఇవన్నీ రకరకాలుగా 4 అంశాలు ఒకే ఒక పక్క పక్కన ఉంటాయి. ఇది మన సాంప్రదాయాలు వస్తున్న నిరంతరమైనటువంటి విశిష్టత. జై శ్రీరామ్, జై గురుదేవ్, భారత్ మాతకి జై గోమాత, హర మహాదేవ్. హర మహాదేవ్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.